సో మరి మొదటగా నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను పిఎంసి ట్రస్ట్ చైర్మన్ అలానే మన హనుమంతరాజ్ సార్ని స్టేజ్ మీదకి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వెల్కమ్ చేస్తున్నాను. మన పిఎంసి కంపెనీ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది అంటే హనుమంతరాజు గారు ఎంతో కృషి చేశారు. సో తన్ మన్ ధన్ అంటారు కదా, మరి తన్ మన్ ధన్లో మూడింటిని పెట్టారు సారు. సో మరి ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ సార్ని వెల్కమ్ చేద్దాం. మనందరికీ తెలుసు, పెద్దగా పరిచయం అక్కర్లేని పేరే మనలో ఉంటూ ఉంటారు. ఆనంద్ గారు ఎండి పిఎంసి ట్రస్ట్, ఆనంద్ గారిని వెల్కమ్ చేస్తున్నాం స్టేజ్ మీదకి. అలానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ గారిని కూడా స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాం. సో పిఎంసి కంపెనీకి ఎండి అయినటువంటి ఆనంద్ గారిని స్టేజ్ మీద వెల్కమ్ చేస్తున్నాం. అలానే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ గారిని కూడా స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాం. అగైన్ మరొక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి పుల్లి రామ్మోహన్ గారిని స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాం. అలానే మరొక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు గారిని కూడా స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాం. అండ్ ఆల్సో హరిబాబు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వారిని కూడా స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాం. నేను మాట్లాడినప్పుడు మీరు హ్యాపీగా చప్పట్లు కొట్టొచ్చండి, అస్సలు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అలానే నెక్స్ట్ డైరెక్టర్స్, సో కృష్ణమోహన్ గారిని స్టేజ్ మీద వెల్కమ్ చేస్తున్నామండి. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ మహేశ్వరి గారిని కూడా స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తున్నాం. ఇంకొంచెం హుషారుగా, ఇంత అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే వెనక మేము ఉన్నాము అంటూ కనిపించకుండా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఈరోజు మీ అందరి ముందుకు తీసుకొచ్చాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ స్నేహ. మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్, మన కంపెనీ పేరు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. గట్టిగా చెప్పండి, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. ఏంటి మన కంపెనీ పేరు అంటే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్, ఇది మన కంపెనీ పేరు. పిఎంసి అనేది మన బ్రాండ్ నేమ్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఓకే, మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్లో మనం కొత్తగా రీసెంట్గా ఈ యజ్ఞం టైంలోనే ఒక డైరెక్టర్ని ఎన్నుకున్నాం మనం. ఎన్నుకోబడ్డారు వారే మన సంగీత బాబు గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యాన మహాయజ్ఞం కమిటీకి వైస్ చైర్మన్ గాను, మరి మన కంపెనీకి కాబోతున్నటువంటి డైరెక్టర్ గారు మరి సంగీత బాబు గారు. అలానే మనకు ఆనంద్ ప్రసాద్ గారు, మన ఖమ్మం మాస్టర్, ఇక్కడ ఎక్కడున్నా రావాలి. ఆనంద్ ప్రసాద్ గారిని పిలవండి. ఆనంద్ ప్రసాద్ గారు, ఆయన కూడా కాబోతున్న డైరెక్టర్ ఇప్పుడు మాస్టర్స్. అలాగే మన ముందు మన మాస్టర్ కృష్ణమోహన్ గారు ఉన్నారు. వారు ఉన్నారు అంటే సౌమ్య అక్క కూడా ఇక్కడే ఉన్నారని అర్థం. సౌమ్య అక్కని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడతాం సౌమ్య కృష్ణమోహన్ గారికి. మనందరికీ తెలుసు, సౌమ్య కృష్ణమోహన్ స్పిరిచువల్ టాక్స్ ఎంతో అద్భుతమైనటువంటి హిట్ ఇచ్చింది మనకు. థర్డ్ టైం షేర్స్ టైంలో తను ఎంతో బాధ్యత తీసుకొని ఆ టైంలో అక్క చేసినటువంటి సపోర్ట్ మాటల్లో చెప్పలేం. సో థ్యాంక్ యూ అక్క. ప్లీజ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా హనుమంతరావు సార్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మీ అందరి ఉదయాల్లో ఉన్న పత్రి గారికి శిరస్సు పెంచి నమస్కారం చేస్తున్నాను. అలానే స్వర్ణమాల పత్రి మేడం గారికి నమస్కారం చేసుకుంటున్నాం. ఈ యజ్ఞానికి చైర్మన్ అయిన జక్క రాఘరావు గారికి, ఎందరో పిరమిడ్ మాస్టర్స్ అందరికీ వందనాలు. గిట్టికి వెళ్ళను కానీ 2017లో కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది. 2018 15 ఆగస్టు ఒంగోలులో పత్రికారు సిద్ధ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అక్కడ దాన్ని లాంచ్ చేయటం అయింది. సో 2018, 2017, 18, 18, 19, 19, 20, 20, 21, 21, 22, 22, 23, 23, 24, 24, 25, 8 సంవత్సరాలు పత్రికారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి మీ అందరి, మా అందరి సహకారంతో ఈ పిఎంసి ఇక్కడ నిలబడింది మాస్టర్. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఓకే, పిఎంసి పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్, పిఎంసి పిరమిడ్ మన ఛానల్, పిఎంసి పిరమిడ్
మదర్ ఛానల్, పిరమిడ్ అమ్మ ఛానల్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అలా కుదిరిందనమాట. మీకు ఎందుకంటే ఈ మన పిఎంసి ఎంత ఆప్యాయంగా మన ముద్దు బిడ్డ అయిందంటే ఊహించలేము. పత్రికారు కొంతమంది డైరెక్టర్లు పెట్టారు. దాని తర్వాత పత్రికారు సంకల్పంతో న్యూ ఎనర్జీ కోసం ఎంతోమంది కొత్త డైరెక్టర్స్ వచ్చారు. వాళ్ళ ఎనర్జీ కూడా చాలా చాలా యాడ్ అయిపోయింది. అంతకుముందు ఉన్న డైరెక్టర్స్ని ఒకసారి ఒక పొట్టూరు రాంబాబు గారు కానీ హైదరాబాద్, సిద్ధ నాగేశ్వరరావు గారు, నెల్లూరు సుబ్బారావు గారు, కృష్ణమోహన్ గారు, తటవర్తి గారు, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ జె వెంకటేశ్వర్లు గారు, ప్రభాకర్ గారు కంపెనీ సెక్రటరీ, వెంకటేశ్వర్లు గారు చార్టర్డ్ అకౌంటెంట్, ప్లస్ ఇలా డైరెక్టర్స్ ఉండారు. బాలకృష్ణ గారు, ఆనంద్ అప్పటి నుంచే ఉండారు. నందప్రసాద్ అనుకుని ఉండేవారు. సో ఈ అయినప్పుడు ఇప్పుడు న్యూ ఎనర్జీ కావాలంటే న్యూ ఏజ్ పిరమిడ్ అవుతుంది కదా, న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు న్యూ ఏజ్ ఉన్నప్పుడు మనం న్యూ ఏజ్ కోసం ఈ కొత్త డైరెక్టర్స్ని రిక్వెస్ట్ చేశాము. కానీ ఆ పత్రికారి దయ వలన, పత్రికారి బ్లెస్సింగ్స్ అన్న ఈ న్యూ డైరెక్టర్స్ అండి ఆనిముత్యాలండి. వాళ్ళు చేసే పని అంటే ఊహించలేము. అంత పత్రికారి ఎనర్జీ వాళ్ళలో ప్రవహించి ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే నా భూతో నా భవిష్యత్తు. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ ఆనంద్ గురించి నేను చెప్పను, మీకు అందరూ తెలుసు. నెక్స్ట్ హరిబాబు గారు, వారు ఎంత చేసినా ఎంత కష్టపడి చేస్తున్నారంటే ఊరు మొత్తం తిరిగేసి బ్రహ్మాండంగా దాన్ని యొక్క కలెక్షన్స్ కానీ యజ్ఞానికి కానీ ఎంత చేసినా కూడా, ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది. అంటే వీళ్ళందరూ మన వాళ్ళు, ఎక్కువ కూడా మనం పొగడకూడదు. వాడు చేసే పనులు మటుకి ట్రెమెండస్. అట్నే ఈ శ్రీనివాసరావు గారు, బండి శ్రీనివాసరావు గారు, ఈయన్ని చాలామంది జోల కింగ్ అంటున్నారు. జోల పట్టుకొని అందరి దగ్గర డబ్బులు అడుగుతున్నారు. అందుకనే ఈ దృష్టిలో పెట్టుకుంటే షిరిడి సాయిబాబా సచ్చరిత్రలో జోగ్ అనే మహానుభావుడు భక్తుడు, ఆయన బాబా దగ్గరికి వెళ్ళేసి, బాబా మేము నీలాగా అవ్వాలంటే ఏం చెయ్యాలి? మీరు నాలాగా స్పిరిచువల్ మాస్టర్ అవ్వాలంటే జోల బొట్టుకొని భిక్షాటన చెయ్యాలి. అలా ఈయన భిక్షాటన చేస్తున్నారు జోల పట్టుకొని. దేనికోసం? యూనివర్సల్ పీస్ కోసం. హరిబాబు గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ ఎంత చేస్తున్నారంటే ట్రెమెండస్. ఈ మహాతల్లి మహేశ్వరి మేడం ఏంటంటే మొన్న అమెరికా వెళ్ళి వచ్చింది. అమెరికాలో ఉన్న పిఎంసి యొక్క ప్రజెన్సు వారు చెబుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అదే అంటే పత్రికారు అంటే దట్ ఈస్ పత్రికారు. ఆ మహాతల్లి కూడా బ్రహ్మాండంగా న్యూ ఎనర్జీ. వారి టైం వచ్చినప్పుడు అమెరికాలో వారి అనుభవాలు, వారు ఏం చూశారో అవి మొత్తం కూలంకషంగా చెప్తారు. నెక్స్ట్ నేను తెలుసు కదా మీకు, బాలకృష్ణ గారు. ఏ బాలకృష్ణ గారు? సేతు బాలకృష్ణ గారు అని చెప్పండి. సినిమాలు ఇది వరకు శుభలేఖ సుధాకరు, సాక్షిరంగారావు ఇలా పేర్లు ఉంటాయి కదా. అలా సేతు వాళ్ళ ఇంటి పేరు చేసుకొని అజాత శత్రువుగా అయిపోయాడు ఆయన. ఏమన్నా కోపం రాదు. మీరు ఒకసారి ఆయన తిట్టంటే కోపం రాదు. తిట్టొద్దు, తిట్టినా కూడా కోపం రాదు. ఇంకా మన పులి రామ్మోహన్ రావు గారు, ఆయన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేశారు హౌసింగ్ బోర్డులో. ఆయన చూస్తుంటారంటే పత్రికాతో చాలా చాలా మమైపోయి పత్రికాతో చాలా రోజులు కలిసి ఉండి ఆయన చేస్తుంటే పనులు చూస్తుంటే అంటే నాకైతే కళ్ళం నీళ్ళు వస్తున్నాయండి. అంత బాగా పనిచేస్తారు. ఎంత చెప్పినా రామ్మోహన్ రావు గారు మీకు తక్కువే సార్. ఇంకా మనం సంగీత బాబు గారిని ఎంత చెప్పినా కూడా నాకు తీసుకుని తక్కువ. ఈ ఆర్గనైజేషన్ కానీ ఇది కానీ చెయ్యాలంటే రాఘవరావు గారు ఫస్ట్ ఇలా మీరు చైర్మన్ ఉండాలంటే ఎమ్మటే వారు కాదు, సంగీత బాబు ఉండాలండి వైస్ చైర్మన్గా. వారు ఉంటేనే ఆ ఎనర్జీ, ఆ పలుకుబడి అది అన్నారు. వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి మేడంని పిలిచి వాడిని కూడా రిక్వెస్ట్ చేశాము. ఈ బ్రహ్మాండమైన మూమెంట్లో మీరు కూడా భాగస్వామి అవ్వాలి, మీరు కూడా ఒక డైరెక్టర్ ఉండాలని చెప్పి వాడిని రిక్వెస్ట్ చేశాం. వారు ఒప్పుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఇంకా దానవీర సూరకన్న అన్నారు.
కాదు. ఆ కర్ణుడు అడిగితేనే ఇచ్చేవారు. కానీ ఈ కర్ణుడు పత్రిగారి మూమెంట్, ఏ మూమెంట్ అయినా, ఎలాంటిదైనా, ఎక్కడైనా సరే మేము సైతం అని సినిమా వాళ్ళు చెప్పినప్పుడు మేము సైతం అని ఈ దంపతులు ఇద్దరూ ఇంకా ఏం చెప్పినా తక్కువే. మన మూమెంట్లో, మన ఈ స్పిరిచువాలిటీలో వాళ్ళు ఎన్నుకోవటం పత్రిగారి బ్లెస్సింగ్స్. కానీ మన అందరి అదృష్టవంతం, మనం అదృష్టవంతులు. వాళ్ళు ఈ మూమెంట్కి రావటం, ఒక సౌమ్య మేడం కానీ మన కృష్ణమోహన్ కానీ వాళ్ళిద్దరూ ఇంకా బాగా మంచి ఉన్న స్థితిలో ఉండాలని, స్పిరిచువాలిటీలో కూడా హై లెవెల్కి వెళ్ళాలని. ఈ మేడం చాలా స్పిరిచువల్ సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. ఒక పక్కన మెటీరియాలిటీ, ఒక పక్కన స్పిరిచువాలిటీ, రెండింటిని కలబోసి బ్రహ్మాండంగా చెప్తారు ఆ మేడం. అమ్మ మీ ఇద్దరు రావటం మాకు చాలా ఆనందదాయకం. సో అలానే అందరూ డైరెక్టర్స్ పేరున ఇంకో బాబు ఎవరు ఇంకా రావాలి, ఆనంద ప్రసాద్ గారు ఖమ్మం, వారు ఇక్కడెక్కడే ఉండారు, పని చేసుకుంటున్నారు. వీళ్ళందరూ పని చేసుకుంటున్నారు సార్. ఆయన కూడా ట్రెమెండస్ హార్డ్ వర్క్ చేస్తున్నారండి. ఊరు ఆ పల్లె పూల మొత్తం తిరిగేసి బ్రహ్మాండంగా ఈ మూమెంట్ కోసం. అదేమంటే సార్ పత్రిగారు మనం నేర్పించారు, పత్రిగారు నేర్పించిన దాన్ని మన మూమెంట్కి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో వారు కూడా ట్రెమెండస్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. వారు కూడా ఇంకెక్కడ ఉండా కూడా ఆనంద ప్రసాద్ గారు మీరు దయచేసి స్టేజ్ మీదకి రావాలని మా విన్నపం. ఓకే సార్. దీని గురించి కూలంకషంగా ఇంకెన్నిసార్లు చెప్పినా చాలాసార్లు చెప్తాం డెవలప్మెంట్ ఏంటని. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి మాస్టర్స్, పత్రిగారు ఫస్ట్ టైం చెప్పినప్పుడు నాకు ఛానల్ కావాలి. ఎందుకు సార్, నేను ఈ 30 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఎంతో కంటెంట్ డెవలప్ చేశాను. ఆ కంటెంట్ వేస్ట్ అయిపోతుంది. ఆ కంటెంట్ మనకే కాదు ముందు తరాల వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. కొంతమంది ఏమంటారంటే మీ దగ్గర ఏముంది, ఒకటి కంటెంట్ ఉంది, బిల్డింగ్ అని కనపడుతుంది. మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, వినయంగా చెబుతున్నాను, బిల్డింగు 40-50 సంవత్సరాల తర్వాత రిపేర్ వస్తుంది, కంటెంట్కి రిపేర్ రాదండి. మనకే కాదు జనరేషన్కి, వచ్చే జనరేషన్ కూడా ఉపయోగపడుతుంది. ఇంకోసారి చెప్పాను, ఇప్పుడు మేము ఒకసారి క్లాస్లో నీ పేరు ఏంట్రా చెప్తారు, మీ నాన్నగారి పేరు చెప్తారు, మీ తాతగారి పేరు చెప్తారు, మీ తాతగారి నాన్నగారి పేరు చెప్తారు, మీ తాతగారి పేరు చెప్పండి అంటే, రేపొద్దున మనం కూడా అంతే, మన మనవాళ్ళు మన పేరు చెప్తారు, మన మనవాళ్ళు మన పేరు చెప్తారా? కానీ వాళ్ళందరూ పత్రిగారి పేరు చెప్తారు మాస్టర్స్. ఎందుకు ఆ కంటెంట్ మనం ఎలా డెవలప్ చేసామో ఆ కంటెంట్ వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. ఆ కంటెంట్ వాళ్ళకు కూడా వచ్చి వాళ్ళ జీవితాలు మారిపోతుంది. అలాంటి కంటెంట్ని మనం డెవలప్ చేస్తున్నాం మాస్టర్స్, మీ అందరి సహకారంతో, పత్రిగారి బ్లెస్సింగ్స్ తోటి, ఆ కలిగ దేవుడి యొక్క ఆశీర్వాదంతో మాస్టర్స్. అంటే ఈయన ఒక్క నిమిషం తీసుకుంటాను. వివేకానందుడు చాలా దారిద్ర్యంలో ఉండారు. ఎవరు చెప్పారు, రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళమన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళేసి నాకు డబ్బులు కావాలంటే నన్నెందుకు అడుగుతావు, పోయి అమ్మ కాళీమాతను అడుగు అంటాడు. ఈ కాళీమాత లోనికి వెళ్ళి ఆయన ప్రార్థించి డబ్బులు అడగకుండా నా జ్ఞానం కావాలన్నారు ఆయన. అలాంటి మన పత్రిగారు కూడా ఎన్ని బాధలు అనిపించినా కూడా ఆయన జ్ఞానం కావాలని, జ్ఞానాన్ని సంపాదించుకొని, జ్ఞానాన్ని బోధించి, జ్ఞానాన్ని మనందరికీ పంచిపెట్టి, ఆ జ్ఞానం ఏం చెప్పిందో అది ఫాలో అయిన మహాగురువు మన పత్రిగారు. సో అలాంటి మూమెంట్లో మనం ఉండం, అలాంటి మూమెంట్లో మనం కలిసి ఉంటున్నాం. ఎందుకంటే మన అదృష్టం ఎందుకు కావాలి. అందుకని ఈ సందర్భంలో ఆ కలియుగ దేవుణ్ణి, ఈ పత్రిగారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి ఈ పిఎంసిని ఇప్పుడు దాకా మీరు తీసుకొచ్చిన దానికి నేను మీకు శిరస మనస మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను మాస్టర్స్. మీ అందరికీ మాస్టర్స్, మీరు లేకపోతే పిఎంసి లేదు, మీరే దాన్ని కాపాడుతున్నారు మాస్టర్స్. మీ అందరికీ ఈ సందర్భంలో ఎంత చేసినా కూడా తక్కువే అవుతుంది మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కొక్క డైరెక్టరు వారు ఏం చేస్తున్నారో
వారందరూ వారి మాటలతో మనం విందాం. అందరికీ నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మర్షి పత్రి గారికి అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుందాం గట్టిగా. తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసినటువంటి ధ్యానమిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పిఎంసి ఛానల్కి సంబంధించిన సమాచారాన్ని అందించే భాగ్యం మీ అందరికీ మాకు కలిగింది. సో నా పేరు హరిబాబు, మాది ఈతముక్కల ఒంగోలు దగ్గర. 2010లో పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి రావడం, అనేక ఆధ్యాత్మిక సంస్థల ప్రయాణం తర్వాత పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత పత్రి గారు ఇచ్చిన ఒకే ఒక కాన్సెప్ట్, ఆయన ఇచ్చినటువంటి 9 జ్ఞాన నవరత్నాలు, 18 ఆదర్శ సూత్రాలు నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పిఎస్ఎస్ఎం మూమెంట్కి అంకితం అవుతూ నాకున్నటువంటి వ్యాపారాలన్నింటినీ కూడా పూర్తిగా వదిలేసి దాదాపు గత 15 సంవత్సరాల నుంచి విస్తృతంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొన్ని వందలాది సెంటర్లు పెడుతూ వేలాది మందిని ధ్యానమిత్రులుగా తయారు చేస్తూ ప్రయాణం చేస్తున్న సమయంలో ఎంత చేసినా వెనక్కి తిరిగి చూస్తే కనిపించింది ఏమీ లేదు. ఒక సంవత్సరంలో 330 ధ్యాన కేంద్రాలు పెట్టడం జరిగింది. ఎంతోమంది టీం వర్క్ తోటి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, కానీ తిరిగి ఒక సంవత్సరం తర్వాత చూసుకుంటే 15,000 మందికి ఒక సంవత్సరంలో నేర్పిస్తే, ఒక సంవత్సరం తర్వాత చూసుకుంటే కనీసం 1% కూడా లేరు. ఎంతో బాధ వేసింది. ఇంత కష్టపడ్డాం, ఇంత టీం వర్క్ చేసాం, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం, కానీ ఒక్కరు కూడా ఒక్కొక్క సెంటర్కి లేకపోయారనే ఎంతో బాధ. ఇది 2012లో జరిగింది. అలా ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో ముందుకు ఇలా ప్రచారం చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. అలాంటి సమయంలో 2018లో పత్రి గారు నాకు ఛానల్ కావాలయ్యా అని తెలియజేయటం నాకు మళ్ళీ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆహా, నేను కోరుకుంది ఇదే కదా. ఎందుకనంటే ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తుంది ఏంటి? ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ డిజిటల్ మీడియా. ఎక్కడో ఒక చిన్న సమాచారం వితిన్ సెకండ్స్లో మనకి చేరిపోతుంది. ఎస్, దీనికోసం మనం వర్క్ చేయాలి. అప్పుడు మన వారందరూ వచ్చారు, మీరు వర్క్ చేయాలని. ప్రకాశం జిల్లా అంతా ఎంతో వర్క్ చేశాం. జిల్లాలో ఉన్నటువంటి ఎంతోమంది అద్భుతంగా సహకరించారు. దానివల్ల ఈరోజు పిఎంసి ఛానల్ అద్భుతంగా నడుస్తుంది. పత్రి గారు 2018లో ఎంత చెప్పారు, ఆగస్టు 15 ఒంగోలులోనే రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభోత్సవం చేశారు. చేసినప్పుడే సార్ చెప్పారు, ఇది ప్రపంచాన్ని మారుస్తుందయ్యా అని చెప్పారు. భౌతిక ప్రపంచంలో బీబీసీ ఛానల్ వరల్డ్ నంబర్ 1 ఛానల్ న్యూస్లో. ఆధ్యాత్మిక ప్రపంచంలో పిఎంసి వరల్డ్ నంబర్ 1 ఛానల్ అవుతుంది అని చెప్పారు. దానికి నిదర్శనమే ఇప్పుడు మన కళ్ళారా చూస్తున్నాం. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి. పత్రి గారు వాక్ ఎంత సత్యవాక్ అనే దానికి ఈరోజు స్పిరిచువల్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలో. ఈవెన్ తెలుగులో చూసుకున్నా, అలాగే హిందీలో చూసుకున్నా, నేషనల్ వైజ్లో చూసుకుంటే ఈరోజు పిఎంసి బెస్ట్ రిజల్ట్ ఉంది. 116 కోట్ల మంది ఈరోజు మన వ్యూస్ ఉన్నాయండి. మిగతా ఏ స్పిరిచువల్ ఛానల్కి అన్ని వ్యూస్ లేవు. యూట్యూబ్లో 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 93,000 వీడియోల కంటెంట్ ఉంది. అంటే 135,000 గంటల జ్ఞానం ఈరోజు యూట్యూబ్లో ఉంది. సో పత్రి గారు కోరుకుంది ఈ ఛానల్ పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం ఒక్కటే, నాకు 1,00,000 మంది జ్ఞానుల అనుభవాలు కావాలయ్యా అని. ఎందుకంటే ప్రపంచాన్ని మార్చేది మనలాంటి సామాన్యుల యొక్క అనుభవాలు ప్రపంచానికి అవసరం. ఎందుకంటే ధ్యానం అంటే, ఆధ్యాత్మికత అంటే సమాజం ఎంతో వాళ్ళ యొక్క భావనలు వేరుగా ఉన్నాయి. కానీ ఒక సామాన్యుడు ధ్యానం చేసి వారి యొక్క అద్భుతమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని పంచుతూ ఉంటే మనం తిరిగి పంచాలంటే కష్టమే. కానీ మన యొక్క అనుభవం పిఎంసిలో ఒక్కసారి ఇవ్వగలిగితే కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. ప్రపంచమంతా మనం ఎలా తిరగలేము కూడా. కాబట్టి ఆయన అన్నట్టు ఈరోజు ఇన్ని 116 కోట్ల మంది వ్యూస్ రావటం అంటే ఆషామాషి అనే విషయం అండి. ఏ ఛానల్స్కి లేవు. మీకు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మీకు ఈ మధ్యకాలంలో అన్ని వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో కూడా వాటికి సంబంధించిన అప్డేట్ పెట్టడం జరిగింది. సో కాబట్టి మరి ఈ ఛానల్ని నడిపించుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది.
ఆయన ఒకటే చెప్పాడు ఆ రోజు, ఇది కమర్షియల్ ఛానల్ కాదు, అంటే దీంట్లో ఎటువంటి వాణిజ్య సంబంధమైనటువంటి యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ వేయటానికి లేదు. మరి అప్పుడు ఈ ఛానల్ ఎలా నడుస్తుంది అంటే అడిగారు మన మాస్టర్స్, ఎలా సార్ ఎలా సాధ్యమని. పిఎస్ఎస్ఎం మూమెంట్లో లక్షల మంది ధ్యానం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి 1,00,000 మంది నెలకి 100 రూపాయలు వేయగలిగిన ఎంత వస్తుందండి? 1 కోటి రూపాయలు వస్తుంది. 12 నెలలు 12 కోట్లు. సో ఛానల్ని నడిపించడం చాలా ఈజీ అయ్యా అని చెప్పారు. సో కాబట్టి ఆ ప్రకారమే ఇప్పటి వరకు పిఎంసిని మనం ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. మన మూమెంట్ పేరే పిఎస్ఎస్ఎం మూమెంట్. మన మీడియా పేరేంటో తెలుసా? పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. సో పిఎస్ఎస్ఎం, పిఎంసి, పిఎస్ఎస్ఎం మూమెంట్, పిఎంసి వేరు కాదు. పిఎంసి అనేది పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ యొక్క బ్రాండ్ నేమ్ అది. కాబట్టి చాలామందికి పిఎస్ఎస్ఎం వేరు, పిఎంసి వేరు అనేటువంటి భావనలో ఉన్నారు మాస్టర్స్. మన పిఎస్ఎస్ఎం మూమెంటే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అయింది, దాని యొక్క బ్రాండ్ నేమ్ పిఎంసి. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోదామా లేదా? దానికి మనమందరం సిద్ధంగా ఉన్నామా లేమా? ఈరోజు ఇన్ని కోట్ల మంది అండి, ఎంత అద్భుతం, ఎంత ఆనందం చూడండి. నేను ఈ మధ్యకాలంలో ఈ ధ్యానయజ్ఞం సంబంధించి ఇంతకుముందు ప్రకాశం జిల్లా ఒక్కటే తిరిగాను, దీనికి సంబంధించి ఒక 5-6 జిల్లాలు తిరిగానండి. ప్రతి ప్రాంతంలో తిరిగాను, ప్రతి చిన్న ఊరు వెళ్ళాను. ఎంతమంది పిఎంసి ద్వారా వచ్చారండి. మనం తిరిగి ఏ సెంటర్లు చెప్పలా, ఏ ప్రచారం చేయలా, ఇంతకుముందు తిరిగినట్టు లక్షలు ఖర్చు పెట్టలా, ఏమీ తిరగల. లక్షల మంది తయారయ్యారు ఈరోజు పిఎంసి వల్ల. కాబట్టి ఆయన చెప్పింది సత్యవాక్కు. కాబట్టి దాన్ని నడిపించుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. కాబట్టి నన్ను ఆ భాగ్యం నాకు కలిగింది. ఈ రీసెంట్గా ఆహ్వానించారు. ఓకే, తప్పకుండా నేను వెల్కమ్ చెప్పాను. సో ఇది నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. హరిబాబు సారు ఎంత గొప్ప మాస్టర్ అంటే మాటల్లో చెప్పలేం. ఎందుకంటే ఒంగోలు వాళ్ళకి ఎస్పెషల్లీ బాగా తెలుసు. ఇప్పుడు భూమి మీద ఉన్న అన్ని దేశాలకు తెలుస్తుంది. అంత గొప్ప మాస్టరు. ఎప్పుడు గ్రౌండ్ నుంచి వర్క్ చేయడంలో, ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞానికి కేవలం కొన్ని జిల్లాలు మాత్రమే తిరగగలిగాం మేము. కానీ తిరిగిన 6 జిల్లాలు గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి. ఆ గ్రామ స్థాయిలో కూడా కాలనీల నుంచి మొదలుపెట్టాడు ఆయన. అంత గొప్ప మాస్టర్. ప్రాంప్ట్గా పిఎంసికి ప్రతి నెల మనకు ఆర్థికంగా సహాయం ఒంగోలు నుంచి వచ్చేది త్రూ హరిబాబు గారి ద్వారా. అంత గొప్పగా అక్కడ ఆయన వర్క్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి. అండ్ ఇప్పుడు మీకు అకామిడేషన్ చూస్తున్నారు. అకామిడేషన్ దగ్గర పెయిడ్ అకామిడేషన్ వాటెవర్ పక్కన పెడితే అది ఎక్కడైనా ఎవరైనా తీసుకోవచ్చు. కానీ ఫ్రీ అకామిడేషన్ అనేది ఛాలెంజ్ ఇక్కడ. ఎందుకంటే తిరుపతి పుణ్యక్షేత్రం, మనము అక్కడ మీరు చూస్తే అక్కడే ఉంటాడు హరిబాబు సారు కానీ, మన పాల్వంచి హనుమంతరావు సార్ కానీ, మన అండలూరు వెంకటేశ్వరరావు అన్న కానీ, ఖమ్మం ఆనంద్ ప్రసాద్ సార్ కానీ, అందరూ కూడా వర్క్ ఎక్కడ ఉంటుంది అంటే హరిబాబు సార్ అక్కడ ఉంటారు. సచ్ ఎ గ్రాండ్ మాస్టర్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం హరిబాబు సార్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇప్పుడు సారు. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి కూతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. అలాగే వేదికలు అనిచినటువంటి అతిరథ మహారథులకు అందరికీ కూతురు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పేరు విన్నారు అందరూ? ఎవరెవరు విన్నారు? వతురు చేతులు ఎత్తండి. ఓ అబ్బో. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లలిత శాస్త్ర సంబంధించినటువంటి పాటలు పాడినటువంటి గొప్ప మహాత్మురాలు ఆమె నా దృష్టిలో. అటువంటి వ్యక్తి, అటువంటి గొప్ప ఉన్నటువంటి ఆమె ఒక దశలో భోజనానికి కూడా జరగలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి. అటువంటి వ్యక్తి అలా ఉన్నప్పుడు తిరుమల మన కంచి స్వామి వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడు ఉన్నటువంటి పివిఆర్కే ప్రసాద్ గారికి ఫోన్ చేసి, ఆత్మగౌరవం ఉన్నటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చాలా గొప్ప వ్యక్తి, లహిస్తర సంబంధించిన పాటలన్నీ పాడినటువంటి వ్యక్తి, ఆమెను ఒక తూరి తిరుమల తిరుపతి దేవస్థానం కొలువులోకి ఒక తూరి ఆస్థాన గాయక తీసుకునే ప్రయత్నం చేయండి. స్వామి గారు కంచి స్వామి చెప్పిన తక్షణమే ఇమీడియట్గా అప్పుడు ఉన్నటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు వెళ్ళి ఆ మహాతల్లిని తీసుకొని కొండపైన గాయనిగా పెట్టడం జరిగింది.
పెట్టిన తక్షణమే అప్పుడున్నటువంటి ఈవో గారు ఒక చెక్ ఒకటి ఇచ్చినాడు మేడం గారి చేతికి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దగ్గరికి. దేనికి స్వామి ఇదని అడిగింది. అమ్మా, ఇటువంటి గొప్ప వెంకటేశ్వర స్వామి పైన అంత గొప్ప పాటలు పాడుతున్నావు, అటువంటి పాటలు పాడినప్పుడు మీకు ఎంత ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను, కాబట్టి ఖాళీ చెక్ ఇస్తున్నాను, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అని చెప్తే అప్పుడు ఆ తల్లి ఒక మాట అనింది, ఇంకా అయిపోలేదు. ఆ తల్లి ఒక మాట అనింది, వెంకటేశ్వర స్వామి వారికి పాటలు పాడేదానికి, వెంకటేశ్వర స్వామికి సేవ చేసేదానికి కూడా మనం డబ్బులు తీసుకోవాలన్నా అని దాన్ని. ఆ తల్లికి వద్దు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. దాంట్లో భాగంగానే వెంకటేశ్వర స్వామి కొలువులో ఎలా అయితే పెళ్లి చేస్తున్నారో పిఎంసిలో కూడా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరూ అలాగే వర్క్ చేస్తున్నారు నా దృష్టిలో. ఇక్కడ ప్రతి ఒక్కరూ సేవతోనే పోతున్నారు కానీ డబ్బుతో పోవట్లేదు. సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే పిఎంసిని బీపీసీ ఛానల్ వరకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే వాళ్ళందరూ ఆ వర్క్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన జక్కారావు గారు, హనుమంతరాజు గారు, ఆనంద్ ఇట ప్రోగ్రాంలు ఉండేటోటిగా రమ్మంటే హైదరాబాద్కి పోయిన తక్షణమే అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు. గురువుగారు చెప్తూ ఉంటారు, ఏది కోరరాదు, వస్తుంటే వద్దరాదు, పోయిందని బాధపడరాదు, వచ్చిందని సంబరపడరాదని. పోతానే సార్ మీరు డైరెక్టర్గా ఉండాలంటే ఓకే సార్ అని తీసుకోవడం జరిగింది. కానీ తీసుకున్న తక్షణమే తిరుపతిలో ఒక ధ్యాన మహాయజ్ఞం అనేదని మనం నిర్వహించుకోవాలనుకున్న తక్షణమే అద్భుతంగా నవ్వుతో నా భవిష్యత్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనం చేసుకోతుంటాం. ఆ స్వామివారి ఆశీస్సులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క నేతృత్వంలో తిరుపతిలో కూడా మీ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అందరి మాస్టర్ల ఆధ్వర్యంలో తిరుపతిలో పిఎంసి స్టూడియో అనేది ఒకటి నెలకొల్పుతున్నాం. ఇది సత్యం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ మన ప్రాంగణంలో పాంప్లెట్స్ అనేది ఏ పాంప్లెట్స్ కూడా ఇక్కడ పంచే ప్రయత్నాలు చేయబక్కండి. ఇక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్సే. ఇప్పుడు కూడా నేను వెళ్తున్నది ఎవరంటే మన విజిలెన్స్ వాళ్ళు ఇమీడియట్గా రమ్మంటే అంత మీటింగ్కి వెళ్తున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ 4 రోజులు మనం చేస్తున్నటువంటి వర్క్ తిరుమల తిరుపతి దేవస్థానం వారే ప్రశంసించడం జరిగింది మనకు. అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు, జేఈఓ గారు ఇక్కడ ఏమి జరుగుతూ ఉందంటే వాళ్ళు వచ్చిన తక్షణమే, విజిలెన్స్ వాళ్ళు వచ్చిన తక్షణమే అందరూ ధ్యానంలో ఉండేటప్పుడు ఇప్పుడు మహత్తరమైనటువంటి కార్యక్రమము ఒక బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క ఆతృత్వంలో ఇంత గొప్పగా చేస్తున్నారంటే వీళ్ళు సామాన్యులు కాదనే సరే టీటీడీ వారే మనకు అభినందన ఇవ్వడం జరిగింది. ఆ యొక్క గురువు గారిని గౌరవాన్ని మనం కాపాడుతూ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా పాంప్లెట్స్ పంచకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరిని కూడా పంచనీదు సార్, ఎవరిని పంచుతున్నా కూడా మీరు చూడాలి. థ్యాంక్ యూ సంగీత్ బాబు గారు, మీకు చాలా చాలా థ్యాంక్స్. అట్నే సుజాతమ్మ గారికి కూడా చాలా థ్యాంక్స్. అట్నే మీ మేనమామ గారికి మిమ్మల్ని ఎలా పోషించారు వారికి కూడా ఈ సందర్భంలో చాలా రుణపడి ఉన్నాం. సో ఇంకొక ఆణిముత్యం మనకి బండి శ్రీనివాసరావు గారు, వారి మాటల్లో విందాం. థ్యాంక్ యూ సార్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు. స్వర్ణమాల పత్రిజీకి ఓం నమో వెంకటేశాయ. ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరుగుతుంది. మరి మీ అందరి సహకారం వల్ల ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అద్భుతమైన కార్యక్రమాలతో గత 8 సంవత్సరాల నుంచి దూసుకుపోతుంది. నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను. 2010లో పత్రిజీ గారి నోటి వెంట విన్నాను. నాలో తపన, నేను ఒక చిన్న పేపర్లో ఒక కొటేషన్ చూసి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చదివి వెతుక్కుంటూ వెళ్ళాను. ఏలూరు రాధా మేడం వాళ్ళ దగ్గర నేను ధ్యానం నేర్చుకున్నాను. నాకు ధ్యానం అందించిన ధ్యాన గురువులు వాళ్ళు. అలాగే మరి ఒక పేపర్లో చిన్న కొటేషన్ చూసి నేను ధ్యానంలోకి వచ్చాను. అదే ఒక టీవీలో ఒక స్క్రోలింగ్ వస్తే ధ్యానం గురించి ఎంతమంది శాకాహారులు అవుతారు, ఎంతమంది ధ్యానం నేర్చుకుంటారు అని లోపల తపనుండేది. ఆ తపన్ను గుర్తించిన గురువు ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. జగన్నాథ్ గట్టులో 3 days ప్రోగ్రాంలో మేలో సార్ చెప్పారు, మనకు ఒక టీవీ వస్తుంది, చప్పట్లు కొట్టండి అన్నారు. దాని పేరు కూడా అనౌన్స్ చేశారు, పిరమిడ్ టీవీ చప్పట్లు కొట్టండి అని. నేను ఎంతో ఆనందపడ్డాను. మరి అలా 2017లో శ్రీకారం చుట్టారు. 2018 నుంచి ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఈ ఛానల్ని మనం అందరం కూడా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా
ఎంతో బాధ్యతగా దాంట్లో మనం పెట్టుబడులు పెట్టి మనం నడుపుకుంటూ ఉన్నాం. కానీ ₹1,00,00,000 పెట్టి కారు కొన్నా దాన్ని నడపాలంటే ₹100 పెట్రోల్ కావాలండి. పెట్రోల్కి కనీసం ₹100 కొట్టించిందే కారు నడవదు. మరి నెలకి 40 నుంచి 50 లక్షల ఖర్చున్న మన ఛానల్కి పత్రి సార్ ఒకటే చెప్పారు, ఇది వాణిజ్యపరమైన ఛానల్ కాదు, ప్రతి క్షణం సత్యదర్శనము. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు శాకాహారులు, ప్రతి ఒక్కళ్ళు ధ్యానులుగా మారే వరకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చెప్తూనే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. కనుక దీనికి ఆదాయ వనరులు లేవు. ఆ రోజే ట్రస్ట్ పెట్టి పత్రి సార్ చెప్పారు, 2020లో సార్ చెప్పడం జరిగింది. మనం షేర్లు కొన్న తర్వాత 21లో మీటింగ్ ట్రస్ట్ ఏర్పాటు చేసి మనకు ఆదాయం ఎలా సమకూర్చుకోవాలో, ఇంతమంది లక్షలాది మంది ఉన్నాము, మనం కనీసం ₹100 ఇచ్చినా మనం నడుపుకోవచ్చు ఛానల్ అన్నారు. కనుక దాన్ని ఇంతవరకు మనం ఎంతవరకు బాధ్యతగా తీసుకున్నామనేది ప్రతి ఒక్కళ్ళు మనకు మనం ప్రశ్నించుకోవాలండి. కనుక మనం అంతా కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మనం దాన్ని నడుపుకుంటూ వెళ్ళాల్సిన ఇది ఉంది. ప్రతి ఒక్కరి బాధ్యత అండి ఇది. PSSM నుంచి వచ్చిన ఫలమే, ఆ వృక్షం నుంచి వచ్చిన ఫలమే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. కనుక పత్రిజీ గారు బీబీసీని దాటి దీన్ని తీసుకువెళ్ళాలి అన్నారు. కనుక దీన్ని మనం అంతా కూడా సమిష్టి కృషితో, ఇక నా పని అదే. ఎందుకంటే నేను 18 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా ఎన్నో వేల శాకాహార ర్యాలీలు చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉన్నాను, గ్రామంలో తిరిగాను. నాకు ప్రతి ఒక్కరిని దీంట్లో బాధ్యతలు చేసే వరకు నాకు పని ఉంది, నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది అన్ని ఛానల్స్ లాగా కాదు. నేను ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మేము PMC చూసి ధ్యానం నేర్చుకున్నాము, మేము PMC చూసి శాకాహారులు అయిపోయాము, మేము PMC చూసి పిరమిడ్లు కట్టాము అని చెప్తున్నారండి. ఎంత ఆనందం! మనం ప్రతిరోజు ప్రచారం చేయలేం. నెలకు ఒక రోజు ర్యాలీలో పాల్గొంటే చాలా గొప్ప విషయం. రోజుకొకరికి ధ్యానం నేర్పాలన్నా కూడా కుదిరే పని కాదు. కానీ మనం చేయాల్సిన, ప్రతి పిరమిడ్ మాస్టర్ చేయాల్సిన పనిని PMC ఛానల్ భుజానికి ఎత్తుకుంది. PMC ఛానల్ 24/7 ప్రపంచవ్యాప్తంగా చెప్తూనే ఉంటుంది. కనుక అది చూసి ఎవరైతే శాకాహారులు అయిపోయారో వాళ్ళ ద్వారా ప్రపంచం అంతా వెలుగులు నింపుతుందండి. మనం ఏదైనా దావతలు జరిగినప్పుడు, ఇదివరకు నాన్ వెజ్గా అంటే వెజిటేరియన్గా మారకముందు దావతలు జరిగితే మనం కూడా అందులో డబ్బులు వేస్తాం. అప్పుడు ఏమంటుకుంటుంది మనకి, వాళ్ళు ఆ డబ్బులతో 10 జీవులను చంపి భోజనాలు పెడితే, దావతిస్తే ఆ పాపంలో మనకి ఎలా అయితే పాపకర్మలు అంటుకుంటాయో, ఈ ఛానల్ చూసి ఎవరైతే శాకాహారులు అయిపోతున్నారో, ఎవరైతే ధ్యానులు అయిపోతున్నారో వాళ్ళ ద్వారా వచ్చే పుణ్యకర్మ ఎన్ని జీవులకు వాళ్ళ ద్వారా కాపాడబడుతున్నాయో ఆ పుణ్యంలో కూడా మనకి భాగస్వామ్యం వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. పత్రి సార్ మన కర్మలన్నీ దగ్ధం చేయడానికే PMC ఛానల్ మనకు అందించారు. అది మనల్ని ఒక గొడుగులాగా కాపాడుతుంది. మనం చేసే పని, మనం చేయాల్సిన పనిని PMC భుజాన్నెత్తుకొని చేస్తుంది. కాబట్టి PMCని ప్రతి ఒక్కరూ, ఇక్కడ వర్గాలు లేవు, తారతమ్యాలు లేవు, ప్రతి పిరమిడ్ మాస్టర్ భుజానికి ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకొని PMCని నడిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఉంది ఉంది. అది అందరినీ పాల్గొనే వరకు, అందరూ దాంట్లో భాగస్వాములు అయ్యే వరకు నేను పనిచేస్తూనే ఉంటాను PMC కోసం. ప్రపంచవ్యాప్తంగా PMC చెప్తూనే ఉంటుంది, ఆఖరి మానవుడు, ఈ భూమి మీద ఆఖరి మానవుడు శాకాహారిగా అయ్యే వరకు, ధ్యానిగా మారే వరకు ప్రతి పిరమిడ్ మాస్టర్కి పని ఉంది. PSSM మూమెంట్ పని అదే, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పని కూడా అదే. అందుకోసమే మనం అంతా భూమి మీదకి దిగి వచ్చిన దేవుళ్ళ మనం. ఆ విషయాన్ని పత్రిజీ గారు మనకి ఎప్పుడో గుర్తు చేశారు. మనం భగవంతులం, మనం భగవంతులం, మనం భగవంతులని ప్రతి మానవుడు తెలుసుకునే వరకు ఈ భగవంతులు పనిచేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ మాస్టర్స్. డాక్టర్ KV రమణాచారి గారు 2007-2009లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన బుక్ రాశారు, హరే శ్రీనివాస అని. ఆ పుస్తకం చదువుతుంటే ఈయన హరే శ్రీనివాస్ అయిపోయాడు. ఈయన ఆ మూమెంట్లో చెప్తున్నారు. ఈ సందర్భంలో ఎందరో మహానుభావులు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. బాబా గారు నమస్కారం సార్.
మీకు సంతబాబు గారికి, రాఘవరావు గారు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పొందిన మహానుభావుడికి థ్యాంక్స్ అండి. పద్మ గారికి మీకు థ్యాంక్స్ అండి. మన భాగ్యనగర్ స్పిరిచువల్ ట్రస్ట్ వచ్చారు మన వాళ్ళందరూ, ఆ ట్రస్ట్ సభ్యులందరికీ, చైర్మన్కి అందరికీ థ్యాంక్స్ అండి. సాయి కుమార్ రెడ్డి గారు ఎక్కడ వచ్చారు కనపడ్డారు. మారం గారు వచ్చారు. మారం గారు మన హైదరాబాద్ స్పిరిచువల్ సొసైటీకి, హైదరాబాద్ కర్తాలు ట్రస్ట్కి వారు సెక్రటరీగా ఉండారు. వారు వచ్చారు. వారందరికీ థ్యాంక్స్ మారం గారు. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉండారు సార్. మీ అందరికీ పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ, మహేశ్వరి మేడం స్త్రీ వైబ్రేషన్ కావాలని వారిని రిక్వెస్ట్ చేశాం. వారు చేరారు. వారు లాస్ట్ మంత్ మొన్నే వచ్చారు అమెరికా వెళ్ళి. ఎన్నో రాష్ట్రాలు తిరిగి వచ్చారు. అక్కడ ఆ తిరిగి వచ్చినప్పుడు మన పిఎంసి అమెరికాలో ఎలా ఉంది, ఎలా వైబ్రేషన్ తీసుకొచ్చిందని చెప్తుంటే కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. వారి మాటలోనే మనం విందాం. అమెరికాలో మన పిఎంసి ఎలా ఉందో. ఓవర్ టు మహేశ్వరి మేడం. హాయ్ ఫ్రెండ్స్, హలో. చాలా 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 ఆనందంగా ఉంది. నేను 16నే అమెరికా నుంచి తిరిగి రావడం బెంగళూరులో. అక్కడి నుంచి తిన్నగా మన యజ్ఞం జరుగుతూ ఉంటే ఇంకా ముఖ్యమైన ప్రయారిటీ మనకి ఇదే కదా, ఇక్కడికే రావడం జరిగింది. నేను 95 నా మేనబావ జీకే ద్వారా ధ్యానంలోకి వచ్చాను. 96 నుంచి అంటే నా ఇంటర్లో నేను ఈ ధ్యానానికి వచ్చాను. ఈరోజు మా అమ్మాయి పీజీ చేసి తన జాబ్లో జాయిన్ అయింది. సో ఆల్మోస్ట్ సొసైటీలో పుట్టి పెరిగాను. దీంతో నేను ఎందుకు మొదలు పెడుతున్నానంటే, ఈరోజు మనం అద్భుతంగా చెప్తున్నాం. ఒక ఛాయ్ వాలా మన ప్రధానమంత్రి దేశానికని, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా ఒక స్టూడెంట్గా నేను చదువుకుంటూ ఈ ధ్యానాన్ని నేర్చుకొని వాలంటీర్ అయ్యి తర్వాత బాల వికాస్ ఫౌండ్ చేసి ఒక ఆర్గనైజర్గా, ఒక ఫౌండర్గా సేవలు అందిస్తూ ఈరోజు పిఎంసీలోకి రావడం జరిగింది. మనందరం వాలంటీర్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి ఒక్కరూ ధ్యానం నేర్చుకొని లాభం పొందాము అంటే ఏదో ఒక స్థాయిలో మన స్థాయిలో మనం పని చేస్తూనే ఉన్నాం ఈ ఆనందాన్ని, జ్ఞానాన్ని ఇతరులకు అందించడానికి. సో వీఆర్ ఆల్ వాలంటీర్స్. ఒక సంస్థ ఉన్నప్పుడు దానికి కొన్ని పదవులు, కొన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉండాలి. కాబట్టి ఫ్యూ ఆఫ్ అస్, మనలో కొంతమంది మనలందరినీ రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఉన్నాం మాత్రమే. ఇది మనందరిది. మనందరం పిఎంసి అంటే వీఆర్ ఆల్ టుగెదర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. ఇంకా రీసెంట్గా నేను 67 రోజులు అమెరికాలో పర్యటించడం జరిగింది. పరిపత్రి ఏదైతే మెగా మెడిటేషన్ సమ్మిట్ అమెరికాలో మనం ఎలాగైతే ధ్యాన యజ్ఞాలు చేస్తామో అద్భుతంగా 3 సంవత్సరాల నుంచి అక్కడ కూడా చేస్తూ ఉన్నారు. దానికోసం పిలిచినప్పుడు 67 రోజులు పర్యటిస్తూ ఉన్నప్పుడు మా పర్యటన జూలై 9 అట్లాంటా జార్జియా రాష్ట్రంతో మొదలైంది. తర్వాత డెట్రాయిట్స్. ఎందుకు చెప్తాను అంటే అదంతా కూడా ఫస్ట్ ఇన్వైట్ చేసినప్పుడు అన్నారు, ఇండియాలో లాగా క్లాసులు ఎక్కువ జరగవండి, ఓన్లీ వీకెండ్స్ అంటే వారాంతపు రోజుల్లో మాత్రమే కొంతమంది వస్తారు, వీక్ డేస్లో సెషన్స్ పెట్టుకోవడానికి ఇండియాలాగా అంతమంది మాస్టర్స్ ఉండరు, పైగా అందరూ బిజీ స్కెడ్యూల్స్, వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ పనిచేస్తారు, మనలా సర్వెంట్ మేట్స్ కానీ ఇంకొకటి ఉండరు, అన్ని పనులు వారే చేసుకోవాలి. సో ఈ రకంగా ఉంటుంది అనేది నాకు ప్రేమ్నాథ్ సార్కి చెప్పడం జరిగింది. తీరా వెళ్ళిన తర్వాత అట్లాంటా నుంచి మన శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మొదలు పెడితే ప్రతిరోజు క్లాసే. జట్లాగ్ ఫీల్ అయ్యే టైం కూడా మాకు లేదు. వెళ్ళిన రోజు నుంచి పని మొదలు పెట్టడం జరిగింది. అలాగే మన 16 దిగాక మళ్ళీ ఇక్కడ రావడం. మన శరీరాలు ఈ కాలమాన పరిస్థితులకు అతీతంగా తయారైపోయే విధంగా అక్కడ మన చేత పని చేయించుకోవడానికి మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇంకా అట్లాంటా, డెట్రాయిట్, న్యూయార్క్, న్యూజెర్సీ, డెలవర్, పెన్సిల్వేనియా, దాని తర్వాత పిట్స్బర్గ్, మేరీల్యాండ్, నార్త్ కరోలినా, దెన్ మినియాపోలిస్, హ్యూస్టన్, టెక్సస్ రాష్ట్రంలో హ్యూస్టన్, డాలస్, దెన్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో మన మెగా మెడిటేషన్ సమ్మిట్ తర్వాత మౌంట్ శాస్తా, దాని తర్వాత మళ్ళీ మన బే ఏరియాకి రావడం శాన్ ఫ్రాన్సిస్కో, నెవాడా, రీనో, పిఎస్ఎం జెండా ఫస్ట్ టైం అక్కడ కూడా ఎగరేసాము. వి స్టార్టెడ్, నా నీస్ అక్కడ ఉంటుంది, అక్కడ కూడా మనం స్టార్ట్ చేసాం. దాని తర్వాత డెన్వర్, మన మాధవి మాకం మేడం మన సీనియర్ మాస్టర్, అక్కడ వాళ్ళు కొలరాడోలో అద్భుతంగా అక్కడ చేస్తున్నారు. ఏ రాష్ట్రం వెళ్ళినా 15 రాష్ట్రాలు చేశాము. 13 రాష్ట్రాలు నేను ప్రేమ్నాథ్ సార్ టుగెదర్, 14వ రాష్ట్రం నేను విడిగా నెవాడాలో, అలాగే ఆయన అక్కడ సెయింట్ లూయిస్లో వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళిన మాస్టర్స్, ఈవెన్ ఎవరైతే ఆ ప్రోగ్రామ్ని హోస్ట్ చేస్తారో వాళ్ళు కూడా, మేడం మేము ఎంతో ఆనందంగా ఈ క్లాస్ పెట్టుకున్నాము, కానీ ఎంతమంది వస్తారో తెలియదు, కొత్తగా ఇక్కడ మొదలు పెట్టామని. టు ద సర్ప్రైజ్ ఆఫ్ ద హోస్ట్ చేసిన వాళ్ళు కూడా అర్థం కానంత నెంబర్ అక్కడ వచ్చేవాళ్ళు.
ఎలా వచ్చారమ్మా మీకు ఎలా తెలిసిందంటే మా ఫ్రెండ్ వాట్సాప్లో ఈ ఫ్లైయర్ పంపారు. నేను కూడా ఆల్రెడీ మెడిటేషన్ చేస్తాను. నా స్నేహితురాలు అదేదో ధ్యానం నువ్వు చేస్తావు కదా, ఎప్పుడు చెప్తావు పిరమిడ్ మెడిటేషన్, ఆ మాస్టర్స్ ఎవరో వచ్చారంటే నాకు ఫ్లైయర్ వచ్చింది. సంబంధం లేని ఆవిడ ఇక్కడ ఎవరైతే మన ధ్యానం చేస్తున్నారో వారికి ఫ్లైయర్ పంపించడం. అలా ఎంతో మంది వచ్చారు. ఎవరిని అడిగినా మేము లాక్డౌన్లో విపరీతమైన భయాందోళనతో ఉన్నప్పుడు, బయటకి వెళ్ళలేని పరిస్థితుల్లో, మనకన్నా స్ట్రిక్ట్ రూల్స్ అమెరికా దేశంలో, అలాంటి పరిస్థితుల్లో ఈ భయాందోళనలు భావోద్వేగాలతో మేము ఉన్నప్పుడు ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యూట్యూబ్లో మేము చూడడము, కనెక్ట్ అవ్వడం, మా భయాలన్నీ పోగొట్టుకొని ఇంక ఈ ధ్యానం చేస్తున్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము. దీన్ని అందరికీ అందించాలనే తపనతోటి వాళ్ళ ఇంట్లోనే ఒక స్పేస్ని వాళ్ళ పిరమిడ్ సెంటర్గా, కేర్ సెంటర్స్గా మార్చుకొని వారాంతాల్లో అందరికీ ధ్యానం టీచ్ చేయడం మొదలుపెట్టారు. మనం ఏకలవ్యుడి గురించి వింటాం, కానీ అక్కడ నిజమైన పిరమిడ్ ఏకలవ్యులను నేను చూశాను. పిట్స్బర్గ్లో ఒక మేడం సంజీత, తనకి ఇంకా డ్రైవింగ్ హైవే మీద కంఫర్టబుల్ కాదు, కానీ ఇలా మాస్టర్స్ వచ్చారు ఇండియా నుంచి క్లాసులు అంటే 5.5 hours ఆమె పిట్స్బర్గ్ నుంచి డ్రైవ్ చేసుకొని పెన్సిల్వేనియాలో మేము ఉన్న ఒక ప్రదేశానికి వచ్చి ఎలాగైనా అక్కడ చేయాలి, పిట్స్బర్గ్లో ఎంతవరకు క్లాస్ జరగలేదు అని మమ్మల్ని తీసుకొని వెళ్ళారు వారి స్నేహితులు తీసుకొని. ఆ రోజు మండే మేడం 2 days వీకెండ్ తర్వాత ఎంతమంది వస్తారో తెలియదు, 52 మంది అక్కడ వచ్చారు. సో మనకి ఇక్కడ 5,000 మంది అంటే అక్కడ ఒక 50 మంది రావడం మాకు, ఎందుకంటే చాలా వాళ్ళ వర్క్ ప్రెషర్స్, వాళ్ళ కమిట్మెంట్స్ వేరు. అందులో ఒక్కొక్కరిని మాట్లాడుతుంటే అగైన్ కనెక్షన్స్ అన్నీ వెంట్ బ్యాక్ టు పిఎంసి. ఇలా ప్రతి చోట కూడా వర్జీనియా రాష్ట్రం వెళ్ళాం, ఒక దగ్గర రిచ్మండ్ ఆ ఊర్లో ఆ సిటీలో క్లాస్ అన్నారు, వెళ్ళాం. మేడం మీ గురించి చెప్పండి, మనం పత్రిసారి శిష్యులం కదా, మనం స్పీచ్లు ఇవ్వడం కదా, అక్కడ ఉన్న వారితో మాట్లాడించాలని ఇస్తే ఆమె చెప్పడం మొదలుపెట్టారు. చూస్తే గట్టిగా ఉఫ్ఫండి ఆమె ఎగిరిపోయేలా ఉన్నారు. ఒక యోగా టీచర్ రిచ్మండ్ దుర్గాదేవి గారు, ఆ మేడం అద్భుతంగా, ఇద్దరు చిన్న పిల్లలు ఆవిడకి. ఎలా వచ్చారా అంటే బాగా భయం, తనలో విపరీతమైన ఆందోళన, పిల్లలిద్దరిని ఎలా చూడాలనే టెన్షన్స్లో ఉన్నప్పుడు యూట్యూబ్లో ఇది పాపప్ అయిందంట పిఎంసి ఒక వీడియో. అది చూసి ఆమె కనెక్ట్ అయ్యి 41 రోజులు కంటిన్యూస్గా ధ్యానం చేయడం మొదలుపెట్టిందంట ఆమె పిఎంసిని పెట్టుకొని. 41 days అయ్యాక చూస్తే తనలో ఆ టెన్షన్ వెళ్ళిపోయింది, భయం వెళ్ళిపోయింది, సహనం నాలో చాలా పెరిగింది, పిల్లల్ని అర్థం చేసుకునే గుణం పెరిగింది నాలో. ఎప్పుడైతే ఈ మార్పు మా హస్బెండ్ చూశారో ఆయన ఇంకా మెడిటేట్ చేయరు మేడం, కానీ సహకరించడం మొదలుపెట్టారు. ఈరోజు నేను ఇలా అద్భుతంగా, ఆమె మన స్పిరిచువల్ టాబ్లెట్స్ లెవెల్ 1 లెవెల్ 2 కోర్స్ కూడా చేసేసి ఈరోజు ఎంతోమంది తన యోగా టీచర్గా తన ఫ్యామిలీని రన్ చేస్తూ తన యోగా క్లాసెస్ చెప్తూ అద్భుతంగా ఈరోజు తన ఇంటినే ఒక సెంటర్గా మార్చేశారు. అలా ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది చక్కగా అద్భుతంగా తీసుకెళ్తున్నారు. అలాగే పిఎంసి హిందీ అంటే ఎన్ని చూసినా 95% పిఎంసి తెలుగు కనెక్షన్స్ అయితే ఒక 5% నార్త్ ఇండియన్స్ ఎవరున్నారు వారు కూడా పిఎంసి చూసే ఇందులోకి రావడం మొదలైంది. సారు 23 ఏళ్ల క్రితం నాకు బాగా గుర్తు, వైజాగ్ వచ్చినప్పుడు 5 finger కాన్సెప్ట్ సార్ చాలా చెప్పారు మనకి, ఎన్నో రకాలు. అందులో ఒక 5 finger కాన్సెప్ట్ చెప్తూ ప్రతి ఒక్కరూ విధిగా ధ్యానం చేయాలి, మనందరం చేస్తాము. డ్రైవింగ్ నేర్చుకోవాలి అందరూ కూడాను ఖచ్చితంగా అన్నారు. 3వ చెప్పారు వంట చేయడం నేర్చుకోవాలి 10 years తర్వాత అన్నారు. 4 చెప్పారు ఇతర భాషలు నేర్చుకోవాలి, అప్పుడే మనం కొత్త ఆధ్యాత్మిక పుత్రులు నేర్చుకుంటాం, వాళ్ళని కూడా చేరుకోగలుగుతాం. 5వ చెప్పారు ఆ రోజు మూలనున్న ముసలావిడ సైతం కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంటర్నెట్ వాడడం. 23 ఏళ్ల క్రితం కంప్యూటర్స్ అంటే ఎవరైనా కోర్స్ తీసుకున్న వాళ్ళే చేసేవాళ్ళు, కానీ ఆ రోజే సార్ చెప్పారు అందరికీ ఇంటర్నెట్ వాడడం రావాలని. మాస్టర్స్ మనం చూసాము, మనం ఎప్పుడైతే మనం అందరం కూడా దీంట్లో ఉన్నామో కరోనా టైంలో ప్రతి ఒక్కరూ జూమ్ క్లాసెస్ మన పిఎంసి ఇంటర్నెట్ వాడడం ద్వారానే కనెక్ట్ అయ్యాం. అంటే పత్రిజీ దూరదృష్టి అంత ఉంటుంది వారికి, ఏం చేయబోతుంది సోషల్ మీడియా, ముందు ఎలా నడవబోతుంది మన సొసైటీ అని ఆ రోజే ఆయన విజన్ చేశారు. సో 18లో మన అందరు వెంట పడ్డారు పిఎంసి. నన్ను అపాలజీ చెప్పాలి, సార్ వాళ్ళు కూడా అడిగినప్పుడు నేను అమ్మో పిఎంసి నేను ఎందుకు నా బాల వికాస్ చేస్తున్నాను కదా అని. కానీ అమెరికా వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత అర్థమైంది మన అందరి కర్తవ్యం ఒకటే. పిఎస్ఎస్ఎం ఒక పెద్ద చెట్టు అయితే ఎన్నో బ్రాంచెస్ మన ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్ మనం జనాల వరకు తీసుకెళ్లాలన్నా, ఏది మనం చెప్పాలన్నా పత్రిజీ వాయిస్, అలాగే ఎంతో మంది గురువుల గొంతుకి ఈరోజు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అక్కడ చాలా మందికి పిఎస్ఎస్ఎం తెలీదు. డెలవర్లో మురళీ గారు అయితే మమ్మల్ని అందరినీ మా ఫ్లైయర్ వేస్తూ కూడా పిఎంసి మాస్టర్ అంటే పిఎంసీయే తెలుసు వాళ్ళకి, పిఎంసి ద్వారానే వాళ్ళు వచ్చారు. సో ఇందాక మన మిత్రులు చెప్పారు పిఎస్ఎస్ఎం అండ్ పిఎంసి నాట్ 2 different థింగ్స్. దాన్ని రిప్రజెంట్ చేస్తూనే మన పిఎస్ఎం మీడియా లిమిటెడ్. సో మన అందరి బాధ్యత మనం పొందుతున్నాం. అక్కడని కూడా నేను మాస్టర్స్తో ఒకటే చెప్పాం,
గ్రాటిట్యూడ్ మనం బాగా నేర్చుకున్నాం. కృతజ్ఞత, మన కృతజ్ఞతని మనీ ఎనర్జీగా మార్చి ఈ పిఎంసిని ముందుకు తీసుకెళ్లడం మనందరి గురుతర కర్తవ్యం. పత్రిగారు ఆశయాల కోసం మనం పనిచేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్నో తరాలకి మనం ఈ జ్ఞానాన్ని చిట్ట చివరి మనిషి శాకాహారి అయ్యే వరకు పనిచేయాలంటే నాకు కనిపిస్తుంది ఇట్ ఈజ్ ఓన్లీ త్రూ పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మాత్రమే మనం చేయగలుగుతాం. సో ఇంతకుముందు క్లాసులు చెప్పలేకపోతున్నాను, నేను ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడు మనం పిఎంసిని 100 మందికి పంపిస్తే మనం క్లాస్ చెప్పినట్టే. అక్కడ కూడా మేము పెద్దగా చెప్పలే, ఓన్లీ పిఎంసి చూడండి, అన్ని సందేశాలు చూడండి అని. సో థ్యాంక్ యూ. మనందరి రిప్రజెంటేషన్ అయిన పిఎంసిని మనందరం ఖచ్చితంగా ఇది నాది, నా ఛానల్, నేను ముందుకు తీసుకెళ్తాను అని తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఉంది కదా, థ్యాంక్ యూ అమ్మా. మనకి మన ఆర్గనైజర్స్ ఎవరైనా ఇది మంద కాదు, మన ఆర్గనైజర్ మనకు టైం ఇచ్చారు, 12:15 దాకా ఇచ్చారు టైము. ఆ 12:15లో మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్దవారు వెయిట్ చేస్తున్నారు 12:15కి. అందుకని క్లుప్తంగా డీటెయిల్గా మాట్లాడే పుల్ రామ్మోహన్ రావు గారు. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీకి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఇద్దరి పాద పద్మాలు శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. వేదిక పైన ఉన్న దేవుళ్ళకి, వేదిక ముందున్న దేవుళ్ళకి, పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి దేవుళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి. మాస్టర్స్, ఈవేళ మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఫిజికల్గా లేరు. ఈవేళ పిఎంసి ఛానల్ మన గురూజీ ఎందుకు పెట్టారు 2017లో. రాబోయే కాలంలో పిఎంసి ఛానల్ ద్వారా ఇప్పుడు మనం ఏదైతే స్లోగన్ చెప్పామో ధ్యాన జగత్ కావాలంటే పిఎంసి ఛానల్ పెట్టాలి, దాన్ని మనం అందరం కాపాడుకోవాలని చెప్పేసి పెట్టారు మాస్టర్స్. మరి ఆ ఛానల్ పెట్టినప్పుడు మనం అందరం కూడా గురూజీ మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఒకటే అనుకున్నాం, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకళ్ళైతే మనకు ఆధ్యాత్మికంగా పునర్జన్మించినటువంటి తండ్రి ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అవునా కదా? మనం అంటూ ఉండేవాళ్ళం అందరం, తండ్రి మేము మీకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటామని. మరి ఏమిచ్చి రుణం తీర్చుకుంటున్నాం మనం? ఇప్పుడు 7 సంవత్సరాలు దిగ్విజయంగా పిఎంసి ఛానల్ మరి పెట్టిన తర్వాత 7 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకుని 8వ సంవత్సరంలో అడుగు పెట్టిందంటే ఇది అందరు ఎవరి సహకారం? మన మాస్టర్లందరి సహకారం. అవునా కదా? మరి మన ఆధ్యాత్మిక ఛానల్లో ఎటువంటి కమర్షియల్ యాడ్స్ లేవు. దాని వలన మరి మనం ఇచ్చినటువంటి ఏదైతే కంట్రిబ్యూషన్స్ ఇచ్చినామో అదే షేర్స్ అనుకుంటున్నాము. మరి ఆ షేర్స్ ఇవ్వటం వల్ల కదా 7 సంవత్సరాలు ఛానల్ నడిచింది. మరి 7 సంవత్సరాల ఛానల్ నడవటం వలన ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలకు వెళ్ళింది, ఎన్ని కోట్ల మంది కొత్త వాళ్ళు అయ్యారు. మరి ఆ ప్రచారం జరుగుతుందంటే మనం దాంట్లో పరోక్షంగా మనం కూడా భాగస్వాములు అయినట్టే కదా. మాస్టర్స్, నాది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను మాస్టర్. నేను ఎందుకంటే ఈ మూవ్మెంట్లోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఈ మూవ్మెంట్లోకి రావడానికి కారణం మా బామ్మర్ది ఇక్కడే ఉన్నాడు, దూలుపూడి చంద్రశేఖర్. వారికి కూడా నాకు చిన్నవాడైన కూడా వారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, ఎందుకంటే ఒక మంచి మార్గం చూపెట్టినప్పుడు వాళ్ళ జీవితాంతం కృతజ్ఞత ఉండాలి. ఆ విషయం పట్ల నేను ఎప్పుడైనా కృతజ్ఞత ఉంటాను. మరి మనం ఏదైతే నేను 23లో పత్రిజీ ధ్యాన జ్యోతి తీసుకుని మన హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు మన అందరూ గురూజీ తరఫున గురూజీ వచ్చినట్టుగా జ్యోతి తీసుకుని 2 రాష్ట్రాలకు ఇన్విటేషన్ చెప్పాలన్నప్పుడు ఓకేసారి ఈ అవకాశాన్ని నేను కరెక్ట్గా నేను సద్వినియోగం చేస్తానని చెప్పేసి 2 రాష్ట్రాలు 41 days 12,000 కిలోమీటర్స్ తిరిగానండి. ఎన్నో వేల మందిని కలిశాను. ఎక్కడికి వెళ్ళినా కూడా బాబు మీరు గురువుని గారు ఎవరైనా చూశారా? చూడలేదు. మరి ఈ ధ్యానం గురించి మీకు ఎలా తెలిసింది? సార్ మేము పిఎంసి ఛానల్ చూసాము. పిఎంసి ఛానల్ చూసిన తర్వాత చూడకముందు మాకు అనేక మానసిక బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మరి పిఎంసి ఛానల్ చూసిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఎవరు మాస్టర్లు ఉన్నారు, ఏ పిరమిడ్లు ఉన్నాయని సంగతి తెలుసుకుని మేము ధ్యానం చేసి వాళ్ళ చాలా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాం సార్. కానీ మేము ఫిజికల్గా పత్రిజీని చూడలేదు, కానీ మేము కళ్ళు మూసుకుని ఎప్పుడు ధ్యానంలో కూర్చున్న గురువు గారు మాతో కూడా ఉంటారు అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ కొన్ని వేల మంది మాస్టర్లు చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ మాస్టర్స్. నేను కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆ యొక్క సన్నిధిలో నేను ఉండి చెప్తున్నాను, ఇవన్నీ సత్యాలు. పిఎంసి ఛానల్ పెట్టింది ఊరికనే పెట్టలేదు. మనకు ముక్తి మార్గం, మోక్ష మార్గం కాపాలంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఈ ఛానల్ కాపాడుకోవాలి మాస్టర్. పత్రిజీ వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్. 2014లో గురూజీ సాయి కృష్ణారెడ్డి గారు, జనార్దన్ గారు నార్త్లో ఒక 1 week టూర్ వెళ్ళారు. 1 week టూర్ వెళ్తే అక్కడ 300-200 మంది వస్తారనుకున్నప్పుడు అక్కడ ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని మీటింగ్ పెడుతున్నప్పుడు 1,200 మంది 1,500 మంది వస్తున్నారు.
అలానే విపరీతంగా వర్షం పడుతుంది. 2 రోజులు సేమ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి డిఫరెంట్ ప్లేసుల్లో. 1 వీక్ ప్రోగ్రామ్ విపరీతమైన సైక్లోన్ వచ్చేసింది. ప్రోగ్రామ్ డిసప్పాయింట్ అయిపోయింది. వాళ్ళు థర్డ్ డే హైదరాబాద్ చేరిపోయారు. అయితే సెకండ్ డే మేము అక్కడ గురువు గారు ఇట్లా మాకు అక్కడ జనార్దన్ మాకు కోబ్రదర్ అవ్వటం వలన అక్కడ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అని చెప్పి అడుగుతుంటే, ఏం ప్రోగ్రామ్ బ్రదర్, ఇట్లా ఈ రకంగా ఎక్కడ పెడితే అక్కడ 100 మంది వస్తున్నారు, విపరీతంగా కుంభవృష్టి పడుతుంది అని చెప్పేవాడు. అప్పుడు నేను మా మిస్సెస్ హైదరాబాద్ వనస్థలపురంలో ఉంటానని నేను మా మిస్సెస్ ఏమనుకున్నామంటే, మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాలు 2 విడిపోయినాయి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ వర్షాలు పడతలేదు, ఇక్కడ ఆయన కూడా పాదం పెడితే వర్షాలు పడతాయి కదా, తండ్రి మీరు ఎప్పుడు వచ్చి ఇక్కడ అడుగులు పెడతారు అని చెప్పేసి అని ఇద్దరు వాళ్ళు అనుకున్నామండి. థర్డ్ డే హైదరాబాద్ రావడం జరిగింది. నేను అప్పుడు కర్త లక్కడిగప్పులో నేను జాబ్ చేస్తూ ఉన్నాను. నాకు ఫోన్ వచ్చింది. హైదరాబాద్ రాగానే గురువు గారు రాగానే నాకు ఫోన్ వస్తుంది. 17.5 సంవత్సరాలు ఆ తండ్రికి సేవ చేసుకునే భాగ్యం కలిగింది. సాయంత్రం 4:30 గంటలకి గురువు గారు దిల్సున్నారు ఉంటే ఆఫీస్కి వెళ్ళాను. లోపలికి వెళ్తే ఏం బాబు అన్నారు. గురూజీ అంతా ఓకే అన్నాను. 3 సార్లు అడిగారు, బాబు ఏమైనా సంగతులా, ఏమైనా విషయాలు చెప్పాయా అన్నారు. అంతా ఓకే గురూజీ, అంతా ఓకే గురూజీ. అంతే. ఒక అర్ధగంట తర్వాత ఏమయ్యా బయట ఏమో సౌండ్లు వస్తున్నాయి అన్నారు. నాకేం వినపడలేదు. ఏంటి సౌండ్లు వస్తాయి, ఒకసారి పోయి చూడు అన్నారు. గురూజీ డోర్ తీసుకుని మన ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్ అప్పుడు శాలివాహన్ నగర్లో ఉండేదండి. డోర్ తీసి ఇలా తీశాను. సాయంత్రం 5:30 అయింది. చీకట్లో మబ్బులు కమ్మేసి ఉరుముల మెరుపులతో కుంభవృష్టి పడుతుందండి. అంటే ఆయన మహారాష్ట్రలో నాగపూర్లో క్లాసులు జరుగుతున్నప్పుడు సంఘటన నాకు గుర్తులేదు. వారు ఏమిటో సంగతి 3 సార్లు హైదరాబాద్ వచ్చిన తర్వాత అడిగితే నేను చెప్పలేకపోయాను. నాకు మాయ కమ్మేసింది. అలా వర్షం కురిపించి గుర్తు చేపించి వచ్చిన తర్వాత గురూజీ మీరు అలా అక్కడ తిరుగుతున్నప్పుడు ఇలా అనుకున్నాం గురూజీ అంటే, నాదేం లేదయ్యా అన్నారు. ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, మాస్టర్స్ మేముంది హైదరాబాద్లో, గురూజీ క్లాసులు జరిగింది నాగపూర్లో. మరి గురూజీ అక్కడున్నారా ఇక్కడున్నారా? దట్ ఈజ్ పత్రిజీ మాస్టర్స్. మనం సాక్షాత్ ఈ భూమి మీద ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోకి ఎవరు అడుగు పెట్టున్నామో, పూర్వజన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తారో మనం ఈ జన్మలో మనం నడిచే దేవుడితో ప్రయాణం చేశాం మాస్టర్స్. అది గుర్తుపెట్టుకోవాలా. మరి ఈరోజు ప్రపంచ శాంతికై జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞంలో నన్ను వీళ్ళందరూ కూడా దీంట్లోకి రావాలని చెప్పన్నారు. ఓకే సార్ అని చెప్పాను. మరి ఇక్కడ ఫుడ్ ఇన్ఛార్జ్ నువ్వు తీసుకోవాలని చెప్పన్నారు. ఓకే అన్నాము. ఆగస్టు 1 నాడు ఇక్కడ మీటింగ్ పెట్టాము. ఇది ప్రాంగణం ఫిక్స్ అయిపోయింది. కానీ డైనింగ్ కిచెన్ వచ్చేసి వేదాంతపురం 4 కిలోమీటర్ల దూరంలో స్థలం చూసారు. అక్కడ దొరికింది, ఇక్కడ దొరకలేదు. జక్కా రాఘవరావు గారు చెప్పారు, బాబు అక్కడ దొరికింది మరి ఎలా అన్నారు. నేను చెప్పాను, సార్ అక్కడ చూస్తే అక్కడ ఫెయిల్ అయిపోతుంది, అది కుదరదు అని చెప్పాను. మార్నింగ్ చూసి వచ్చా, మధ్యాహ్నానికి ఒక కళ్ళు మూసుకొని ధ్యానం చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే డైనింగ్ చూసి చేస్తున్నామో ఆ స్థలం మనకు దొరికిందండి. పర్ డే 500 రూపీస్ రెంట్. అలానే దాని పక్కనకి ఇచ్చాను. ఇవన్నీ మెరాకిల్గా జరిగిపోతున్నాయండి. ఇదంతా ఎవరి మహత్యం? ఆ వెంకటేశ్వర స్వామి మహత్యం, మన నడిసేదేవుడు బ్రహ్మర్షి పితామహ మహత్యం మాస్టర్లారా. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్లందరికీ, మరి తిలకిస్తున్నటువంటి మాస్టర్లందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మాస్టర్స్ పత్రిజీ వ్యక్తిగతంగా లేరు అనుకోవద్దండి. దయచేసి నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. విశ్వాసం ఉంచాలంటే గురువు గారు అంటే ఆయన లేరు అనుకోపాకండి. మేము ఇక్కడ వచ్చిన తర్వాత 2 రోజులు వర్షం పడింది. తిరుపతి మహానగరం అంతా శుద్ధిగా పడింది. ఈవేళ ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? ఏ ఆర్గనైజేషన్ చేయలేనటువంటి వర్క్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ చేస్తుంది. ఇది జరుగుతుందంటే మన పత్రిజీ పైనుంచి రిమోట్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అన్నాను, తండ్రి వర్షాలు పడితే మేము ఎలా చేయగలుగుతామంటే, 2012 నవంబర్లో కడతాల ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు మన ట్రస్టీ సభ్యులందరూ అడిగితే, సార్ వర్షాలు పడితేమో 70-80 వేల మంది మనం ఫ్రీ అకామిడేషన్ చేస్తామంటే, పై పనులన్నీ నేను చూసుకుంటానయ్యా, కింద పనులు మీరు చూసుకోండి అన్నారు. మరి వాళ్ళు ఏం జరుగుతుంది? దట్ ఈజ్ పత్రిజీ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. మీ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది. సో సమయభావం వల్ల ఎక్కువ చెప్పలేకపోతున్నాం, ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఇంకా మన దానకర్ణుడు అంటే అన్నిటికంటే వాళ్ళిద్దరూ దంపతులు అది పక్కన పెట్టండి, ఎంత మంచి వాళ్ళు అంటే, ఎంత ఆప్యాయంగా అంటే, ఎంత అనురాగంగా ఉంటారంటే అంత అనురాగంగా ఉంటారు. అలాంటి దంపతులు ఇక్కడ రావటం చాలా అదృష్టం. ఒకసారి మన కృష్ణమోహన్ గారిని మాట్లాడమని కోరుతాం. థ్యాంక్ యూ సార్. 98లో మెడిటేషన్లో వచ్చాను మాస్టర్. సార్ 2004 ధ్యానాంధ్రప్రదేశ్ చేయమన్నారు. 2000 అంటే మనందరికీ లక్ష్యం చెప్పారనమాట. 2008కి ధ్యాన జగత్, 2012కి మొత్తం విశ్వం అంతా ధ్యాన భరత్ ధ్యాన జగత్ కావాలని. ఇవన్నీ 100% పరిపూర్ణం కావాలంటే
అన్ని భాషలో ఉన్నటువంటి పిఎంసి ఛానల్ని మనం సపోర్ట్ చేస్తే సార్ ఏదైతే విజన్ చెప్పారో ఆ విజన్ 100% ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇందాక సతీష్ సార్ అన్నారు మన దాంట్లో యూత్ తక్కువ ఉన్నారు అట్లా అని. మన మాస్టర్స్ అందరూ కూడా ఎవరి ఊర్లలో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్కూల్స్ని అందరినీ అడాప్ట్ చేసుకొని ప్రతి స్కూల్లో మెడిటేషన్ క్లాసెస్ని అరేంజ్ చేయడం ద్వారా మొత్తం యూత్ అంతా వచ్చి సార్ ఏదైతే లక్ష్యమైన చెప్పారో ఆ లక్ష్యాలన్నిటికి కూడా ఆ యూత్ ద్వారా మనందరి ద్వారా కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మనం ఉన్నటువంటి ఊళ్ళల్లో ప్రతి ఒక్క స్కూళ్ళల్లో వెళ్ళి పిల్లలకి అందరికీ మెడిటేషన్ని నేర్పించి ఒక్కొక్క స్కూల్ను ఒక్కొక్క మాస్టర్ అడాప్ట్ చేసుకుని ఒక బాధ్యతగా తీసుకుంటే ఏదైతే సార్ లక్ష్యం ఉన్నారో అది 100% వచ్చి తీరుతుంది. వివేకానంద స్వామి గారు చెప్పారు ఫిజికల్ హెల్ప్, ఇంటలెక్చువల్ హెల్ప్, స్పిరిచువల్ హెల్ప్. అంటే ఈ 3 హెల్ప్ల కల్లా అన్నిటికంటే ఉత్తమమైనది ఆధ్యాత్మికమైనటువంటి హెల్ప్ చేయడం అనేది. సో మనం సంపాదించే సంపాదనలో నా కోరిక నేను చెప్తున్నాను, ఒక్క 10% మనం ఎంతో అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన యొక్క పిఎంసి ఛానల్స్కి మనం సపోర్ట్ చేయడం ద్వారా మన స్పిరిచువల్ హెల్ప్కి సపోర్ట్ చేసినటువంటి అవకాశం కలిగించినటువంటి కొన్ని అన్నం పెడితే ఈ రోజుకి అయిపోతుంది, చదువు చెప్పిస్తే ఒక జన్మకు సరిపోతుంది, అదే ధ్యానం నేర్పిస్తే కొన్ని జన్మల యొక్క సబ్కాన్షియస్గా వాళ్ళు ఫీడ్ అయి ఉంటుంది. కాబట్టి మనం పిఎంసి ఛానల్ని మనం సపోర్ట్ చేయడం ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి ఈ యొక్క జ్ఞానాన్ని, ధ్యానాన్ని, శాకారాన్ని, పిరమిడ్ యొక్క శక్తిని తీసుకునే భాగ్యాన్ని కల్పించవచ్చు. కాబట్టి శిరస్సు నుంచి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం, మేమందరము పిఎంసి ఛానల్ని అద్భుతంగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్సిందిగా కోరుచున్నాం. ఈ భాగ్యాన్ని ఇచ్చిన మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు, థ్యాంక్ యూ. అమ్మ సౌమ్య 4 మాటలు. గురుదేవో భవ. మానవాళికి అంతా కూడా శాంతి చేకూరాలని, శుభం చేకూరాలని మనందరి కోసం ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని వీళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒక్కసారి అందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడదామండి. ఇక్కడ మానవాళి అని చెప్తున్నామంటే చెప్పకనే ఇండైరెక్ట్గా మనకు ప్రతి నిమిషం గుర్తు చేయాలని మనందరిని ఏమని పిలుస్తారు? మానవ అని పిలుస్తుంటారు, అంతే కదండి. మానవుడు, మానవ అంటే ఏమి అంటే చెప్పకనే చెప్తున్నారు. ఏంటి నాయనా నువ్వు పుడుతున్నావు, చనిపోతున్నావు, ఈ చక్రాన్ని మానవ, అలాగే అరిషడ్ వర్గాల్లో ఇరుక్కొని ఉన్నావు, ఇవి మానవ, ఎప్పుడు బాంధవ్యాల్లో ఉండి ఏడుస్తూనే ఉంటావు, ఇవి మానవ అని ఎప్పుడు మనకు గుర్తు చేస్తూనే ఉన్నారు. మరి మానవుడు మాధవుడుగా కావాలంటే ఏం చేయాలి? కేవలం ఒక జ్ఞానం మాత్రమే మనిషిని మార్చగలదు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలదు. మరి జ్ఞానం ఎక్కడ లభిస్తుంది? ఉచితంగా లభించాలి. ఇప్పుడు ఉండే ఏదంటే ప్రతి ఒక్కరు కూడా మనీ మైండెడ్, ఏది ఇస్తే నేనేం చెప్తే నాకు ఇది వస్తుందా అనే దాంట్లోనే ఉంటాం. మరి ఉచితంగా జ్ఞానబోధ చేయాలి అన్నప్పుడు ఒకటే ఒకటి ఆయుధం ఏంటి అంటే పిఎంసి. మరి ఈ పిఎంసి అంటే ఏంటి అంటే ఒక శక్తి. ఆ శక్తి ఎవరిది? పత్రి గారి యొక్క వాయిస్. మరి ఇంకొకటి ఏంటి అంటే దాని వెనకాతల దాన్ని ముందుండి నడిపిస్తున్నే ప్రతి ఒక్క లక్షలాది మంది, కోట్ల మంది ధ్యానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి శక్తి ద్వారా ఈ పిఎంసి నడపబడుతుంది. మరి అలాంటి పిఎంసికి మన వంతు బాధ్యతగా మనము కూడా ఒక అడుగు ముందుకు వెయ్యాలి. మన వంతుకి ఇప్పుడు ఏం చేయాలి? మనకు డబ్బులుంటే డబ్బు సంపాదిద్దాం, ఇస్తాం. అలాగే తర్వాత ఇక్కడ సర్వీస్ ఉంది, సర్వీస్ చేద్దాం. లేదంటే పత్రికారి జ్ఞానం ఏదైతే ఉందో వచ్చి అక్కడ వచ్చి పిఎంసి ఛానల్లో వచ్చి చెప్దాం, అంతే కదండి. చిన్న విషయాలు చేయొచ్చు. ఇంట్లో 4 బంధువులు వచ్చారంటే ఆడవాళ్ళు ఏమవుతాం? కింద మీద అయిపోతుంటాం పని చేయాలి అంటే. మరి అలాంటప్పుడు ఇంతమంది ధ్యానులకి అకామిడేషను, ఫుడ్ అంటే చిన్న విషయం కానే కాదండి. అలాంటి యజ్ఞాన్ని, మహాయజ్ఞాన్ని వీళ్ళు నిర్వర్తిస్తున్నారు. మరి మనం కూడా ఏంటి అంటే ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్కి పంపిద్దాం, లేకుంటే వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేద్దామండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని, మానవుడు మాధవుడుగా కావాలని కోరుకుంటున్నాను. ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ చిరంజీవి సౌమ్య, చాలా చాలా బాగా చెప్పావు. ఇలా మన ఆనంద ప్రసాద్ గారు వచ్చారు, ఆనంద కుమార్ గారు, ఆనంద ప్రసాద్. ఇక్కడ పిఎంసీలో ఏంటంటే 2 ఆనందులు ఉన్నారు, మనకందరికి ఆనందం ఈయటం కోసం. అందులో ఆనంద ప్రసాద్ ఇచ్చారు ఇప్పుడు ఖమ్మం నుంచి. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, మొదటి రోజు సంగీత బాబు గారు వాళ్ళ మామగారు నారాయణ మంత్రం ఎలా వచ్చిందో చెప్పారు. మరి మన పత్రిజీ ఈ శ్వాస మీద ధ్యాస
అప్పటికి నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం చాలామంది గురువులు చెవులో చెప్పేవాళ్ళు బ్రహ్మోపదేశం అని. 10 రూపాయలు పచ్చి కూరగాయలు లేకపోతే ఇంకేదో యోగాసనాలు అదో ఏదో చెప్పి 10 రోజుల తర్వాత లాస్ట్ రోజు బ్రహ్మోపదేశం ఇచ్చేవాళ్ళు. మరి వాళ్ళ గురువులు వాళ్ళకి ఇచ్చిన సందేశమే మరి అది చెప్పకూడదనో కేవలం చెవుల్లోనే చెప్పినటువంటి పరిస్థితుల్లో పత్రిజీ 40 ఏళ్ల నుంచి ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అనే మహామంత్రాన్ని బహిర్గతం చేసి, అంటే మరి ఆ నారాయణ మంత్రం బయటికి చెప్తే పాపం వస్తుందంటే నాకు పాపం వచ్చినా పర్వాలేదు అందరికీ మోక్షం వస్తే చాలని ఆ రామానుజాచార్యుడు ఆ విధంగా చెప్తే, నేను పాపం వచ్చినా పర్వాలేదు ఈ శ్వాస మీద ధ్యాస అందరికీ మోక్షం వస్తే చాలు ప్రపంచం అంతా మోక్షం కావాలని ఆయన బహిర్గతం చేసి శ్వాస మీద ధ్యాస అని అక్షరజ్ఞానం లేని వాడితో ఆత్మజ్ఞానం చెప్పించినటువంటి మహాగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అంతటి గురువు, నేను గురువును కాదు, నేను కేవలం మీకు మిత్రుడిని మాత్రమే, మీరే దేవుళ్ళు, మీరే గురువులు, మీరే మిత్రులు. ఇంకా ఇక్కడ ఎంతోమంది బ్రహ్మర్షులు ఉన్నారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర మనకు తెలుసు. ఆ విశ్వామిత్రుడు అంటే విశ్వానికి మిత్రుడు. విశ్వానికి మిత్రుడు అంటే ఆ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశితో మిత్రత్వం చేసేవాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రహ్మర్షులంతా ప్రతి జీవి కాపాడబడాలని ఎన్నో శాకాహార ర్యాలీలు నిర్వహించి ఈ విశ్వానికి మిత్రులుగా ఉన్నప్పుడు వీళ్ళందరూ బ్రహ్మర్షులు కాదా? అందుకే పత్రిజీ అంత ధైర్యం చేసి ఇందరినీ బ్రహ్మర్షులు చేశారు. అంతటి హిమాలయాల నుంచి వచ్చినటువంటి ఒక మండలాధీశుడైనటువంటి మన పైలట్ బాబా గారు బ్రహ్మర్షి పితామహ అని ఆయనకి బిరుదిచ్చారు. వారందరి తరపున ఈరోజు మన ముందు హిమాలయాల నుంచి వచ్చిన సదానందగిరి గురువు గారు ఉన్నారు. వారంతా అక్కడి నుంచి వచ్చి, మేము అక్కడ హిమాలయాల్లో మాకే సంసారాలు లేవు, అక్కడ మేము కూర్చొని హాయిగా ధ్యానం చేసుకోవచ్చు, మాకు కరెంటు బిల్లు లేదు, ఎవరికి పాల బిల్లు లేదు, ఇంకేమి లేదు, హాయిగా కూర్చొని మేము ఏ బాధబందీ లేకుండా మేమైతే కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోగలం. కానీ ఇన్ని సంసార మధ్యలో, ఇన్ని బాధల మధ్యలో మీరు ధ్యానం చేయడమే కాకుండా ఇంతమందికి ధ్యానం చెప్తున్నారు అంటే మీరెంత గొప్ప గురువులు, మాకంటే చాలా గొప్పవాళ్ళని వారి చెప్పారు. మన గొప్పతనం గురించి వారు చెప్తే కానీ మనకు అర్థం కాలేదు. అలాంటి ఈ సత్యాన్ని వారంతా అక్కడ కూర్చొని ధ్యానం చేసి వారు శక్తినిస్తున్నారు. ఆ శక్తిని మనం పంచడానికి ఊరూరు మనమంతా తిరుగుతున్నాం. ఇంత తిరగడానికి కావలసినటువంటి పునాదులు ఇక్కడ కేవలం గోడలకేసిన పెయింట్లే ఇవన్నీ. కానీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పునాది రాళ్ళు చాలామంది ఉన్నారు మన కంటికి కనిపించకుండా. వాళ్ళందరి పాదాలకి నా నమస్కారం. వాళ్ళందరూ అంత పునాదులు గట్టిగా వేశారు కాబట్టే మేము ఇంత స్టేజీ మీద ఇంత బ్రహ్మాండంగా చెప్పగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ సత్యాన్ని, ఈ ధర్మాన్ని మరి ప్రపంచం అంతా 180 దేశాల్లో 800 కోట్ల మందికి తీసుకెళ్ళాలి అంటే ఈరోజు టెక్నాలజీతో యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని వేల కిలోమీటర్లు ఇక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడో బాంబు మిసైల్స్ వెళ్ళి అక్కడ నాశనం చేయగలిగేటువంటి శక్తివంతమైనటువంటి బాంబులు టెక్నాలజీతో జరుగుతుంటే, మరి ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకునే ఈ సత్యాన్ని కూడా ప్రచారం చేయడం కోసమే పిఎంసి ఛానల్ వచ్చింది. ఇలాంటి పిఎంసి ఛానల్కి పత్రిజీ ఏమన్నారంటే, సార్ ఆయన కోటీశ్వరుడు సార్, ఆయన దగ్గరికి పోతే మనకి ఏమన్నా కోట్లు వస్తాయి సార్ అంటే, అరే మనకి కోటీశ్వరుడు డబ్బులు అక్కర్లేదురా, మన దగ్గర ఉండే వాళ్ళందరినీ కోటీశ్వరుని చేద్దాంరా అన్నారు. ఇంతమంది కోటీశ్వరులు ఉండగా మనకి ఏ కోటీశ్వరుడు కావాలి? వీళ్ళందరూ ఇచ్చిన డబ్బులతోనే పిఎంసి అద్భుతంగా కోట్ల రూపాయలతో మరి ప్రారంభించబడింది. మనం ఇంకా కోట్లు సంపాదిద్దాం, మనం ఇద్దాం, దాంట్లో 10% ఇద్దాం, మనం సంపాదించడానికి ఏం ప్రాబ్లం? కాబట్టి కోటీశ్వరులుగా మనం అందరం తయారవుదాం. ఏంటి, విశ్వం మనమే దేవుళ్ళు అయినప్పుడు, సృష్టికర్తలు మనమైనప్పుడు ఆ డబ్బును కూడా సృష్టించుకోగలం కదా? సృష్టించుకోలేమా? కాబట్టి పిఎంసిని మనం నడిపించలేమా? కాబట్టి మనం ఆ పునాది రాళ్లుగా ఉన్నటువంటి ఎంతోమంది ఆ మాస్టర్లందరికీ మరొక్కసారి ఈ వేదిక మీదకి వచ్చి పిఎంసి ద్వారా మీరు ఎలా పత్రిజీతో కష్టపడ్డారో, ఎలా నడిపించారో మీ అందరూ అనుభవాలు పిఎంసికి కావాలి. నేను మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర నుంచి ఇంటర్వ్యూ తీసుకుంటా. మీ అందరి యొక్క అనుభవాలు మరి ఇచ్చి ఈ పిఎంసిని ప్రపంచమంతా తీసుకెళ్లడం కోసం మరొక్కసారి మీరు అందరికీ కనిపించాలని మీ అందరి పాదాలకు నమస్కారం చేస్తూ, అలాగే ఈ వేదిక ద్వారా అంటే ఈ కార్యక్రమం, ఈ యజ్ఞానికి నాకు చిన్న బాధ్యత అప్పచెప్పారు. పత్రిజీ ప్రతి ఊరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో వాళ్ళకి పత్రిగారికి ఒక మంచం ఉంది, ఒక కంచం ఉంది, ఒక ప్లేట్ ఉంది. ఇది పత్రిజీ కంచం, ఇది పత్రిజీ మంచం, ఇది పత్రిజీ అని. అలాంటి అంటే
కేవలం ఒకళ్ళింటికే వెళ్ళి ఉండొచ్చు, కానీ అందరికీ మా ఇంటికి వస్తే బాగుండు అని పత్రిజీని ఆహ్వానించిన వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళంతా. అలాంటి పరిస్థితుల్లో మరి మన దగ్గరకు వచ్చినప్పుడు మనమందరం కూడా వాళ్ళకి అలాగే పత్రిజీ వాళ్ళని ఎలా చూసుకున్నారు, వాళ్ళందరూ పత్రిజీని ఎలా చూసుకున్నారో మనం మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా అలాగే చూసుకోవాలని హనుమంతరాజు గారు చేతులెత్తి, అయ్యా నాకు ఈ బెడ్ అక్కర్లేదు, నా బెడ్ కూడా ఎవరికైనా ఇచ్చేయండి, కానీ ఇక్కడ ఎక్కడా స్థలం లేకుండా ఉండొద్దు, వాళ్ళందరూ హాయిగా పడుకోవాలి, వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వాలి అంటే 4200 మందికి మనం అకామిడేషన్ ఇవ్వగలిగాం ఉచితంగా. ఇది మన ఇంటికి వచ్చిన అతిథులు. అయితే కొంతమందికి పక్కనే ఉండొచ్చు, కొంతమంది 4 కిలోమీటర్లు ఉండొచ్చు, 5 కిలోమీటర్లు. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకుంది అంటే మనం ముందే చెప్పాము, ఇది ప్రపంచ శాంతి కోసం యుద్ధం చేయాలని. హిమాలయాల్లో ఎక్కడో కూర్చొని మరి వాళ్ళు మరి మంచు కొండల్లో కూర్చొని ధ్యానం చేస్తున్నారు, వాళ్ళకి ఏ అకామిడేషన్ లేదు. మనకి ఇంకా సౌకర్యాలు చాలా ఉన్నాయి. వాళ్ళకంటే మరి ఇంకా సైనికులు ఎంతోమంది బోర్డర్లలో మరి అక్కడ 5 కిలోమీటర్ల దూరంలో కొంతమందికి ఉంది, 4 కిలోమీటర్ల 4 వైపులా మనకి అకామిడేషన్ వచ్చింది. ఎందుకు వచ్చిందిరా మరి వీళ్ళకి అలాంటి వ్యత్యాసం ఎందుకు ఉంది అంటే మనం యుద్ధం చేస్తున్నాం. సైనికులుగా అక్కడికి వెళ్ళి పత్రికారు మొట్టమొదట్లో ధ్యానం చెప్పడానికి, అయ్యా నువ్వు అక్కడ ఏమీ అక్కర్లేదు, ఆ జిల్లా వెళ్ళు, అక్కడ జస్ట్ నేల మీద అడుగుపెట్టి మంచినీళ్ళు తాగిరా, అదే ప్రచారం అని చెప్పేసి మొదట్లో అన్నారు. మరి ఈరోజు మనం అక్కడ ఎందుకో వెళ్ళి అక్కడ 10 మందో 20 మందో 40 మందో వెళ్ళి ఎందుకు అక్కడ ఉండాల్సి వస్తుంది అంటే యుద్ధం చేస్తున్నాం మనం. అక్కడ ఆ 4 బోర్డర్లో యుద్ధం చేస్తున్నాం. ఆ 4 బోర్డర్లో ఉండి వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తున్నారు, పడుకొని నిద్రపోతున్నారు, అదంతా కాపాడుతున్నారు. దీనికి ఒక రక్షణ కవచంగా చుట్టూ ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం. ఇది మనమందరి బాధ్యత. మనమందరం సైనికులుగా ఇక్కడ ఒక ఆధ్యాత్మిక యోధులుగా మనమందరం ఉండి మనము ఈ యొక్క యజ్ఞాన్ని ఇంకా అద్భుతంగా శక్తివంతంగా నడిపిస్తే ఈ ప్రపంచాన్ని కాపాడడం కోసం చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఇక్కడి నుంచి శక్తిని పంపిద్దాం. సౌకర్యాల గురించి ఆలోచించొద్దండి. సాధ్యమైనంత వరకు మనం చేస్తున్నాం. మనందరి బాధ్యత ఇది. ప్రతి ఒక్కరూ మనం యోధులుగా పనిచేద్దాం. మీ అందరికీ మరొకసారి అసౌకర్యం ఏమైనా ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా చైర్మన్ దగ్గర రాఘవరావు గారిని ఆల్రెడీ 12:15 అయిపోయింది సార్. మీరు పర్మిషన్ ఇస్తే ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తే, సో ఈ లోపల నిజామాబాద్ వచ్చిన గంగిరెడ్డి గారికి, రాజు గారికి చాలా థ్యాంక్స్ బాబు. సో ఇప్పుడు బాలకృష్ణ గారు 120 సెకండ్లు, 2 నిమిషాలు. ఫ్రెండ్స్, పిఎంసి గొప్పతనం ఏంటంటే మీరు ఒక 20 సంవత్సరాలు చేసిన ప్రచారాన్ని పిఎంసిలో ఒక 2 వీడియోలు చేస్తే అంతమంది చూస్తారు. అది మీ టైం ఎంతసేపు అవుతుంది, మీ జ్ఞానం ఎంత వేల మందికి వెళ్తుంది. ఇంకోటి, ఒకప్పుడు పత్రికారు వీడియో ఒక ఛానల్లో చేయాలంటే ఒక 15,000 20,000 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లో వీడియోస్ ఉచితంగా పిఎంసిలో ఉన్నాయి. ఇది ఒకటి అర్థం చేసుకోండి. మీలో ఎంతోమంది పిఎంసిలో మీ జ్ఞానాన్ని ఇచ్చారు. చాలా షార్ట్ టైంలో ఈ యజ్ఞం చేయడం జరిగింది. మరి కొన్ని వేల మంది వచ్చారు. మొన్న చంద్రశేఖర్ గారు అన్నారు, చాలా బాగా వచ్చారు, మరి చాలా అద్భుతంగా జరుగుతుంది అంటే నేనేం చెప్పానంటే, సార్ దట్ ఈజ్ పవర్ ఆఫ్ మీడియా సార్ అన్న. పవర్ ఆఫ్ మీడియా. పిఎంసి ప్రచారం ద్వారా ఇంతమంది యజ్ఞానికి వచ్చారు. అదే పిఎంసి లేకుండా ఇదే యజ్ఞం చేస్తే మనకి ఇంతమంది రావాలంటే ఎంతో దీనికి వర్క్ చేయాల్సి వచ్చేది మనం. ఇంకోటి, నాకు ఒక 2 days బ్యాక్ సడన్గా నాకు ఒకటి అనిపించింది. ఇప్పుడు కొత్తగా ఎంతోమంది వచ్చిన డైరెక్టర్స్ ఎంత హార్డ్ వర్క్ చేశారంటే ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్డ్ అనమాట. ఇంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి మూమెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళని పిఎంసీలో డైరెక్టర్లుగా వచ్చారు. వీళ్ళంతా కూడా రాగానే వీళ్ళకి ఒక టాస్క్ అప్ చెప్పారు, యజ్ఞం టాస్క్ అప్ చెప్పారు. దాన్ని వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి నిరూపించుకున్నారో ఇప్పుడు సక్సెస్ మనకు అర్థమవుతుంది. సో నాకేమనిపించిందంటే, నేను పిఎంసీ నుంచి బయటికి వెళ్ళొద్దు అనిపించింది నాకు. అంటే అంత హ్యాపీనెస్ అనిపించింది అనమాట. అంటే ఇక చక్కగా ఇది ముందుకు తీసుకెళ్తారు వీళ్ళు అని అనిపించింది అనమాట. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకృష్ణ గారు. మరి అసలుకైనా హీరో ఉన్నాడు కదైనా ఎవరు మేనేజింగ్ డైరెక్టర్. సో ఈయన మైక్ తీసుకుంటే వదిలిపెట్టాడు. అందుకని బాబు నీకు 120 నుంచి 180 సెకండ్లు చూసుకో మరి. 1 minute ఎక్స్ట్రా అన్నమాట. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ పత్రి సార్ వాక్క్షేత్రం అనేటువంటి ఒక జ్ఞానం, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం ఈరోజు ఈ భూమండలం మీద పిరమిడ్ మాస్టర్లని సరస్వతి పుత్రులుగా నిలిపింది. పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞానమే మనమంతా పిరమిడ్ మాస్టర్లందరూ. లేడీ అంటే ఇంట్లో వంటింటికి పరిమితం అనేటువంటి నానుడి నుంచి పత్రి సార్ ఏం చేశారంటే, ఈరోజు చదువు రాని మహిళ చదువుకున్నటువంటి ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, ఐఆర్ఎస్లకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు అందరికీ ధ్యానం చెప్తున్నారు. దట్ ఈజ్ పత్రిజీ. ఈరోజు వాళ్ళ పేరుతోనే మహిళా ధ్యాన మహాచక్రమే జరిపించారు పత్రి సార్ ఉన్నప్పుడు. పత్రి సార్ మనల్ని ఒక లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ వైపు మనల్ని తీసుకెళ్లారు ఆయన జ్ఞానంతో. ఒక బౌండరీ పెట్టుకుని ఉండేవాళ్ళం. ఇది నా క్యాస్టు, ఇది నా పేరు, నా ఇంటి పేరు, లేకపోతే నా ఊరు, జాతి, మతము, కులము. ఒక మనిషి ఆ వాటర్ బాటిల్ ఏట ఈ వాటర్ లాగా ఉండేటువంటి బాటిల్లో పత్రి సార్ చేసిన పని ఏంటంటే సింపుల్గా మూత తీసినాడు. మూత తీసి ఈ నీళ్లను అన్ని మహాసముద్రాలు కలిపి ఏడైతే కలుస్తుందో ఆ మహాసముద్రంలో కలిపేసాడు సారు. ఈ బాటిల్ కాదు నువ్వు, యు ఆర్ అన్లిమిటెడ్, యు ఆర్ ఇన్ఫైనైట్, నువ్వు అనంతమైన శక్తి. నువ్వు ఎక్కడో తాడిపత్రి, ఆ తాడిపత్రిలో ఒక కాలనీ, అదొక అనంతపురం జిల్లా. అక్కడి నుంచి ధ్యాన కేంద్రంలో నా జీవితం ప్రారంభమైతే అక్కడి నుంచి ఆ ధ్యాన కేంద్రంలో బాత్రూమ్స్ క్లీన్ చేయడం అయితేనేమి, ఆ ధ్యాన కేంద్రంలో సర్వీస్ చేయడం అయితేనేమి, ఆ ధ్యాన కేంద్రంలో క్లాసులు చెప్పడం అయితేనేమి. అప్పుడేమన్నారంటే బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆనంద్ అయిపోయింది, అది తాడిపత్రి ఆనంద్ అయిపోయింది. తర్వాత 2002లో అనంతపురం జిల్లా అంతా తిరిగితే అనంతపురం జిల్లా ఆనంద్ అయిపోయింది. దాని తర్వాత MBA చదవడానికి వచ్చినప్పుడు హైదరాబాద్లో పత్రి సార్ ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి మ్యాగజైన్కి మార్కెటింగ్ మేనేజర్గా అపాయింట్ చేశారు. అప్పుడు అందరూ ధ్యానాంధ్రప్రదేశ్ ఆనంద్ అని పిలిచేవారు. అది అయిపోయిన తర్వాత ధ్యాన సచివాలయం అని ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశారు పత్రి సారు. ధ్యాన సచివాలయం ఆనంద్ అని పిలిచేవారు. అది అయిపోయిన తర్వాత పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి యువత విభాగానికి సెక్రటరీ చేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆనంద్ అని పిలిచేవారు. తర్వాత పైమాలో సెక్రటరీగా చేశారు నన్ను, పైమా ఆనంద్ అని పిలిచేవారు. ఇప్పటికీ చాలామంది ఓల్డ్ నా ఫ్రెండ్స్ అందరూ పైమా ఆనంద్ అంటుంటారు. పైమా ఆనంద్ అయిపోయింది. తర్వాత పత్రి సార్ ధ్యాన విద్యార్థి బుక్ రాయమంటే ధ్యాన విద్యార్థి ఆనంద్ అని పిలిచేవారు. తర్వాత పిఎంసికి వస్తే పిఎంసి ఆనంద్ అని పిలుస్తున్నారు. ఓకే, అంటే ఏ పని చేస్తే ఆ పని ఆపాదించబడుతుంది. కానీ వీడు నేను పిఎస్ఎస్ఎంలో ఒక వాలంటీర్ని, పిఎస్ఎస్ఎంలో ఒక సేవకుడిని, పిఎస్ఎస్ఎంలో ఉండే అన్ని విభాగాలు నాకు సమానమే, పిఎస్ఎస్ఎంలో ఉండేటువంటి అన్ని విభాగాలకు చేయగలిగినంత పని, దొరికినంత వర్కును చేయడమే నా మహద్భాగ్యంగా భావిస్తాను. ముఖ్యంగా ఈరోజు నా లోపల ఎంత ఆనందం లోపల నుంచి వస్తుందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నా మీకు. నిన్న వెళ్ళి పులి రామ్మోహన్ రావు గారిని గట్టిగా హగ్ చేసుకొని కాసేపు అలా ఉండిపోయాను నేను. ఎందుకు నాయనా అంటే ఏమో సార్ లోపల నుంచి తెలియట్లేదు, నాకు ఆనందం తట్టుకోలేకపోతున్నాను. లోపల నుంచి ఎంతో ఆనందం వస్తుంది. తిరుపతి ఇలాంటి పుణ్య ప్రదేశంలో ఇన్ని వేల మందికి అకామిడేషను, ఇంత గొప్ప నిర్వహణ, ఇంతమందికి భోజనాలు,
ఏ చిన్న అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఇంతమంది పర్యవేక్షణలో ఇంతమంది మాస్టర్ల బృందంతో ఇది ఇంత అద్భుతంగా జరుగుతుంటే ఇలాంటి దాంట్లో ఉడతా భక్తిగా నేను చేయగలిగింది నేను చేయగలుగుతున్నాను, ఆ లోపల ఆనందం అలివిగానే ఆనందంగా వస్తుంది. సో ఇటువంటి మహత్ భాగ్యాన్ని కల్పించిన నా గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీకి, మరి ఇటువంటి అవకాశం కల్పించిన ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లకు, ముఖ్యంగా ముందున్నటువంటి పిరమిడ్ మాస్టర్లందకు అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో రాఘవరావు గారు క్షమించాలి, ఆ స్వామి గారు స్వామి గారు క్షమించాలి. సో మీరు వచ్చేయండి సార్. సో మీరందరికీ అది ఆనంద్ కుర్రోడు కాబట్టి ఒక ఎమోషన్ చెప్పాడు. నా ఎమోషన్ కూడా నా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి మీ అందరిని చూస్తుంటే, ఆనంద బాష్పాలు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అందరికీ కృతజ్ఞతలు, అందరికీ థ్యాంక్స్. అందరు మా డైరెక్టర్స్ అందరికీ ఎన్ని చెప్పినా తక్కువ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇంత గొప్ప కార్యక్రమానికి మేమున్నాము అంటూ తన్ మన్ ధన్లో ప్రతి దాంట్లోనూ మీరు ఒక ఎనర్జీని పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. పిఎంసి ఇది మనందరిది, మనందరం కలిసి ఇంకా ప్రపంచ శాంతికై, ప్రపంచం ఇంకా అద్భుతంగా ధ్యానమయం కావాలని ఎంతో కృషి చేస్తుంది మన పిఎంసి. ఆ పిఎంసిలో మనం కూడా ఉన్నాం, మనమందరం కూడా ఈ యొక్క భాగస్వామ్యంలో ఉందాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మరి వారందరికీ కూడా శ్రీ సంత్ సదానంద గిరి మహారాజ్ గారి చేతుల మీదుగా సన్మానం చేసుకుంటున్నాం. ప్రపంచ శాంతికై ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమం 4వ రోజు చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో ఎంతో మంది మాస్టర్స్ ఇక్కడికి విచ్చేసి వారి ఎనర్జీని కూడా పెడుతున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం మన మాస్టర్స్ అందరికీ. ఈరోజు ప్రపంచ దేశాలన్నింటిలో చక్కగా జ్ఞానం వెళ్తుందంటే కారణం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నిర్వహణ అన్నది అదంతా ఆషామాషయం కాదు. Thank you, Master. Thank you so much. Thank you so much.